ఈ వీడియోలో 2026 ఆగస్ట్ 5 జరిగినటువంటి టెట్ ఎగ్జామ్‌లో మొత్తం 30 బిట్లని అనాలిసిస్ చేయడం జరిగింది. ప్రతి బిట్‌లో కూడా రైట్ ఆన్సర్ ఏది, మిగిలిన 3 ఎందుకు తప్పు అనే దాని వివరణలతో పూర్తిగా 30 బిట్లని చేయడం జరిగింది. ఈ వీడియోలో ఏపీ టెట్ 2026 ఆగస్ట్ 5 నుంచి 16 వరకు మధ్యలో జరిగినటువంటి పరీక్షలో 5వ తేదీ మధ్యాహ్నం షిఫ్ట్‌లో జరిగిన తెలుగు వాళ్ళకిచ్చినటువంటి సైకాలజీ పేపర్ మొత్తాన్ని పూర్తిగా సైకాలజీలో 30 బిట్లని కూడా కంప్లీట్ అనాలిసిస్ చేసి చెప్పడం జరుగుతుంది. వ్యక్తి తన సాఫల్యత లేదా వైఫల్యతలను గురించి అనుమానాలను, జవాబులను వెతుక్కునే లేదా ప్రయత్నం చేసే దశ ఏది అని ప్రశ్న అడిగారు. ద ఏజ్ ఇన్ విచ్ ఎ పర్సన్ ట్రైస్ టు నో అండ్ క్లారిఫై ద డౌట్స్ అబౌట్ హిస్ ఆర్ హెర్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్స్ ఇన్ లైఫ్. సాధారణంగా వ్యక్తి యొక్క సాఫల్యత, వైఫల్యము అనేవి ఏ వయసులో మనకి తెలుస్తాయి? ఆడుకునే దశలో తెలుస్తాయా? పూర్వ బాల్య దశ గాని, ఉత్తర బాల్య దశ గాని తెలియవు. కాబట్టి ఈ 2 ఖచ్చితంగా కాదు అని మనం మొదటే డిసైడ్ చేసేయవచ్చు. సో, ఇప్పుడు చూద్దాం ఎక్స్‌ప్లనేషన్. ఆత్మ పరిశీలన, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ అంటే కౌమార దశలో ఉన్న వ్యక్తులు టీనేజర్స్‌గా ఉంటారు కాబట్టి తమ సామర్థ్యాలు, భవిష్యత్తు మరియు లక్ష్యాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపుతారు కాబట్టి తాము సాధించిన విజయాలు మరియు ఎదుర్కొన్న పరాజయాలు, సాఫల్యతలు, వైఫల్యతలు నిరంతరం బ్యారేజ్ వేసుకునే దశ అదనమాట కౌమార దశ. ఈ దశలోనే ఎక్కువగా ఫెయిల్యూర్స్ అనేవి లేదా సక్సెస్ అనేవి కలుగుతూ ఉంటాయి. చిన్నప్పుడు కలిగినా అవి పెద్దగా పట్టించుకోరు పిల్లలు. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశలో వాళ్ళకి ఫెయిల్యూర్, సక్సెస్ అనేది వెరీ నార్మల్ థింగ్. కానీ కౌమార దశ నుంచి దాని తాలూకు ఇంపార్టెన్స్ అనేది పెరుగుతుంది. కాబట్టి కౌమార దశ అనేది అవ్వాలి లేదా వయోజన దశ అవ్వాలి. కానీ గుర్తింపు కోసం అన్వేషించడం, ఐడెంటిటీ క్రైసిస్ అనేవి ఎక్కడుంటాయి? సైకాలజిస్ట్ ఎరిక్సన్ ప్రకారము స్ కౌమార దశ స్టార్టింగ్ నుంచి ఉంటాయి. సో, నేనెవరు? నా జీవిత గమ్యం ఏమిటి? అనే ప్రశ్నలన్నీ కూడా కౌమార దశల్లోనే స్టార్ట్ అవుతాయి. కాబట్టి అక్కడ దశలతో పోల్చకూడదు గానీ, ఇక్కడ ఈ ఈ దశలోకొచ్చేసరికి మాత్రం కౌమారంలోనే ఆ రకమైనటువంటి ఆలోచనలనేవి ఎక్కువగా కలుగుతా ఉంటాయి. ఇతర దశల తేడాలు చూసుకున్నట్లయితే పూర్వ బాల్య, ఉత్తర బాల్య దశల్లో పిల్లలు ఎక్కువగా ఆటలు, ప్రాథమిక నైపుణ్యాల మీదే దృష్టి పెడతారు. వాళ్ళకి ఇలాంటి సాఫల్యత, వైఫల్యత అనేవి ఆలోచనలుండవు. ఎక్కువగా మనకి ఈ మధ్య కాలేజీల్లో చదువుకునే పిల్లలు అలాంటి వాళ్ళు మాత్రమే కదా! ఏదైనా పరాజయం కలిగితే లేదా 10థ్ రిజల్ట్‌లో ఫెయిల్ అయితే సూసైడ్స్ ఇలాంటివి చేసుకునే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా ఈ దశలు 2 అయితే కావు. అయితే వయోజన దశ అయ్యేటప్పటికి ఎందుకు కాదంటే అప్పటికే వాళ్ళు ఒక స్థిరమైన గుర్తింపుకొచ్చుంటారు. అయితే జీవితంలో ఏదో ఒక ఉద్యోగంలోనో లేకపోతే ఏదో ఒక దాంట్లో స్థిరపడి ఒక స్థిరమైన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఆహ్, స సాఫల్యత అయితే దాంతో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వైఫల్యం అయితే దానికి అలవాటు పడిపోతారు. కాబట్టి ఈ వయోజన దశ మాత్రం కాదు. కాబట్టి ఆన్సర్ ఈస్ కౌమారము. సో, ఆన్సర్ ఈస్ కౌమార దశ. నెక్స్ట్. According to Piaget, the reasons of the challenges in schemata is due to పియాజే ప్రకారం స్కిమాటాలో మార్పులు రావడానికి కారణాలేమిటి? ఇప్పుడు పియాజే స్కిమాటా గురించి అర్థం చేసుకోవాలనుకుంటే మనం చెప్పిన పియాజే మొదటి వీడియోలో అనుకూలత అంటేటి, వ్యవస్థీకరణం అంటేటి, సాంశీకరణం అంటే ఏమిటి, ఈక్విలిబ్రియం సమతుల్యత అంటేటి, వీటి కోసం తెలుసుకోవాలి. ఆ వీడియో ఒకసారి చూడండి క్లారిటీ వస్తది. నెక్స్ట్ ఇప్పుడు దీని గురించి ఎక్స్‌ప్లనేషన్. ఈ క్వెషన్ గురించి చూద్దాం. కాగ్నిటివ్ డెవలప్‌మెంట్ థియరీ ప్రకారం మానవుడు పుట్టిన నుండి తన పరిసరాల చుట్టూ ఉన్న జ్ఞానాన్ని అవగాహన చేసుకుంటూ, మార్చుకుంటూ, విస్తరించుకుంటూ ఉంటాడు. దీనికి దోహదపడే అంశాలు మనకి ఇనేట్ ఫంక్షన్స్ అంటాం అని. పుట్టుకతోటే వస్తాయి ఇనేట్ ఎబిలిటీస్, ఇనేట్ ఫంక్షన్స్. ఏంటంటే అవి అనుకూలత, అడాప్టేషన్, అసిమిలేషన్, అకామిడేషన్. అంటే ఈ అనుకూలత అనే దాంట్లోనే ఈ 2 ఉంటాయి. అడాప్టేషన్ అంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలకు తగ్గట్టుగా సర్దుబాటు కావడం, ఎగ్జిస్టెన్స్. దాన్ని అనుకూలత అంటాం.
ఇది 2 పద్ధతుల ద్వారా జరుగుతుంది. అనుకూలతలో 2 రకాలుగా జరుగుతది. ఒకటి సాంశీకరణ అసిమిలేషను, రెండోది అకామిడేషన్. సాంశీకరణం అంటే ఏంటి? అసిమిలేషన్ అంటే ఉన్న జ్ఞానాన్ని అప్పటికే ఉన్నటువంటి జ్ఞానాన్ని పాత స్కెమాటాను సహాయంతో కొత్త విషయాలను అర్థం చేసుకోవడం. ఉదాహరణకి 4 కాళ్ళున్న ప్రతి జంతువు కుక్క అనుకోవడం. అది ఆవును చూసినా కుక్కే అనుకోవచ్చు. సో, అది తప్పా, ఒప్పా అనేది అనవసరం. కానీ పాత స్కెమాటా సహాయంతో కొత్త విషయాలను అర్థం చేసుకోవడమే సాంశీకరణం. ఇక రెండవది అనుగుణ్యత అకామిడేషన్. కొత్త అనుభవాల వల్ల పాత స్కెమాటాలు సరిపోతే దాన్ని కంటిన్యూ చేస్తాడు. ఒకవేళ సరిపోకపోతే కొత్త స్కెమాటాని మార్చుకుంటాడు. సో, ఇలా దీన్ని ఎగ్జిస్టింగ్‌లో ఉన్నదాన్ని కంటిన్యూ చేయడమా? లేతే మార్పు చేయడమా? అనేదాన్ని అనుగుణ్యత అకామిడేషన్ అనంటాం. ఇక్కడ వ్యవస్థీకరణం. వ్యక్తి తనకు తెలిసిన స్కీమాటాలను, మానసిక చట్రాలను ఒకదానితో ఒకటి సంధానిస్తూ పునర్వ్యవస్థీకరిస్తూ మరింత సమర్థవంతమైన వ్యవస్థగా మార్చుకునే ప్రక్రియ వ్యవస్థీకరణం. అంటే వీటన్నిటి కోఆర్డినేషన్. స్కీమాటాలనన్నిటిని ఒకదానితో ఒకటి పునర్వ్యవస్థీకరణ చేసుకొని సమర్థవంతంగా ఏర్పాటు చేయడం. దీన్ని వ్యవస్థీకరణం అంటాం. ఇప్పుడు మనకు అడిగిన క్వెషన్ ఏంటి? అకార్డింగ్ టు పియాజే ద రీజన్స్ ఫర్ ద చేంజెస్ ఇన్ స్కిమాటా. స్కిమాటాలో మార్పు జరగాలంటే ఏం కావాలి? స్కిమాటాలో మార్పు జరగాలంటే ఏం కావాలి? అనుకూ అనుకూలత అడాప్టేషన్ అండ్ ఆర్గనైజేషన్. అడాప్టేషన్ అంటే అడాప్టేషన్‌లోనే అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ 2 ఉన్నాయి. కాబట్టి ఇవి వేరేగా రాయాల్సిన అవసరం లేదు. అడాప్టేషన్‌లో 2 వస్తాయి. ఫైనల్‌గా వాటి మధ్య గ్యాప్స్‌ని సమన్వయం చేయడమే ఆర్గనైజేషన్. కాబట్టి అడాప్టేషన్, ఆర్గనైజేషన్ అనేది స్కిమాటాలో మార్పులకి ప్రాధాన్యం ఇచ్చేవి. మరి ఇతర ఆప్షన్‌లు ఎందుకు కాదో ఒకసారి చూద్దాం. సమతుల్యత ఈక్విలిబ్రేషన్ అంటే ఏంటంటే ఇది సాంశీకరణము, అనుగుణ్యతల మధ్య సంతులనం సాధించడం. ఒక స్థితి. మార్పుకు కారణమయ్యే మూల ప్రక్రియ అయితే కాదు. ఈక్విలిబ్రేషన్ అనే ఉంది కాబట్టి ఈక్విలిబ్రేషన్ ఎక్కడుందో అది రాంగ్ అయిపోద్ది. అలాగే ఇనీక్విలిబ్రేషన్ కూడా. ఈ 2 ఉన్నాయి కాబట్టి ఈ 2 ఆప్షన్స్ కావు. అయితే ఇదవ్వాలి, లేదంటే లాస్ట్‌దవ్వాలి. అకామిడేషన్, అసిమిలేషన్ అనే ప్రాసెస్ ఉంది ఇందులో. తప్పితే అవి అడాప్టేషన్‌లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నాయి. కాబట్టి ఇది కూడా కాదు. సో, పియాజే చెప్పినటువంటి స్కిమాటాల మార్పు అనేది కారణమయ్యేది అనుకూలత మరియు వ్యవస్థీకరణ. ఇది ఆన్సర్. సో, ఆన్సర్ 1. ఇది క్వెషన్ రైటే. ఆ కీలో తప్పించినట్టు నాకనిపించింది. కాబట్టి దీని ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడం లేదు. క్వెషన్ మార్క్ పెట్టి విడిచిపెట్టేసాను. చూజ్ ఇన్‌కరెక్ట్ మ్యాచింగ్ రిగార్డింగ్ సైకోస్ డెవలప్‌మెంట్ థియరీ. మనోసాంఘిక వికాస్ సిద్ధాంతం ప్రకారం తప్పుగా జతపరచబడింది గుర్తించండి. ఇక్కడ ఇన్‌కరెక్ట్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. తప్పుగా ఉన్నది అనేది. ఏది తప్పుగా ఉంది? ఉత్తర శైశవము, స్వయం ప్రతిపత్తి సందేహము, కౌమారము, పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము, పాఠశాల దశ శ్రమించడము న్యూనత, క్రీడా దశ సన్నిహితము, ఏకాంతము. ఇక్కడ మనం ఆల్రెడీ ఆ దశలు నేర్చుకునుంటే దీనికి పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎనాలిసిస్ చేసి చేయొచ్చు. పాఠశాల దశలో శ్రమిస్తారు. సరిపోయింది. కౌమార దశలో ఐడెంటిటీ క్రైసిస్. కాబట్టి పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధము, కౌమారము. ఇది సరిపోయింది. స్వయం ప్రతిపత్తి, సందేహము, ఉత్తర శైశవము. శైశవము, ఉత్తర శైశవము ఈ దశల్లో కదా స్వయం ప్రతిపత్తి, సందేహము. కాబట్టి నమ్మకం, అపనమ్మకం పూర్వ శైశవము. ఉత్తర శైశవంలో స్వయం ప్రతిపత్తి, సందేహము. కాబట్టి ఇవన్నీ సరిపోయింది. ఆన్సర్ ఇది. క్రీడా దశ. మరి సన్నిహితం, ఏకాంతం ఎక్కడొస్తది? వయోజన దశలో వస్తది. క్రీడా దశలో కాదు. కాబట్టి ఆన్సర్ ఇదే తప్పుగా జతపరచబడింది. చూద్దాం. స్వయం ప్రతిపత్తి, సందేహం. ఇది సరైన జత. ఈ దశలో పిల్లలు స్వతంత్రంగా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. కాబట్టి ఇది స్వయం ప్రతిపత్తి, సందేహం అనే స్థితి ఏర్పడుతుంది. ఇక్కడ ఎరిక్సన్ మొత్తం 8 దశలు చెప్పాడు. అందులో మనకు 4 దశల్లోనే ఇచ్చారు. కౌమార దశం ఐడెంటిటీ క్రైసిస్, అడాలసెన్స్ ఐడెంటిటీ అండ్ రోల్ కన్‌ఫ్యూజన్. ఇక్కడ సరైన జత కిశోరద ప్రాయంలో ఉన్నవారు సమాజంలో తన గుర్తింపు కోసం అన్వేషణ చేస్తుంటారు. పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధం. అలా గుర్తింపు రాకపోతే సందిగ్ధంలో పడతారు. ఇది. కాబట్టి అది సరిపోయింది. స్కూల్ ఏజ్ ఇండస్ట్రీ వర్సెస్ ఇన్ఫీరియారిటీ. ఈ దశలో పిల్లలు కొత్త నైపుణ్యాల కోసం ప్రయత్నం చేస్తుంటారు. ఆ ప్రయత్నాల్లో
ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు ఇన్ఫీరియారిటీకి గురవుతుంటారు. అంటే న్యూనతా భావన ఏర్పడుతుంది. సో, ఇది సరిపోయింది. ఈ 3 సరిపోయింది కాబట్టి క్రీడా దశ సన్నిహితం ఏకాంతం అనేది ప్లేయర్స్‌లో ఇంటిమసీ వర్సెస్ ఐసోలేషన్ అనే భావన ఏర్పడుతుంది. అయితే కలుస్తారు లేదా ఒంటరిగా ఉంటారు. ఇక్కడ తప్పుగా జతపరచబడింది క్రీడా దశే. ప్లే ఏజ్. ఈ దశలో ఉండవలసిన చొరవ చూపుతారు. లేదంటే తప్పు చేశామనే భావన కలిగి ఉంటారు. అది దాని ఒరిజినల్. కానీ ఈ సన్నిహితం, ఏకాంతం అనేది పూర్వ వయోజన దశకు సంబంధించినటువంటి ఎరిక్సన్ వికాస దశ. కాబట్టి ఇది ఆన్సర్ 4 ఈజ్ రాంగ్ మ్యాచింగ్ అని చెప్పాలి. ఐడెంటిఫై ద స్టేట్మెంట్ దట్ ఆర్ ఆపోజిట్ టు ద డెఫినిషన్ గివెన్ బై హార్లాక్ ఆన్ డెవలప్మెంట్. డెవలప్మెంట్ స్టేజెస్‌లో వికాసానికి సంబంధించి హార్లాక్ ఇచ్చిన నిర్వచనానికి వ్యతిరేకముగా ఉన్న వాక్యాలు గుర్తించాలి. హార్లాక్ అనే ఆవిడ ఇచ్చినటువంటి నిర్వచనానికి. డెవలప్మెంట్ ఈజ్ కన్సాలిడేటెడ్. డెవలప్మెంటల్ చేంజెస్ ఆర్ నాన్ డైరెక్టివ్. డెవలప్మెంట్ ఈజ్ సిస్టమాటిక్. డెవలప్మెంట్ ఈజ్ ఇండికేట్స్ క్వాలిటేటివ్ చేంజెస్. ఇక్కడ క్లియర్‌గా నాలుగిటిని సరిగ్గా గమనించినట్లయితే కానిది వ్యతిరేకముగా ఉన్న వాక్యాలను గుర్తించమన్నాడు. అంటే ముందు అయినవేవో తీసేస్తే కానిదేదో తెలిసిపోతుంది. వికాసం పొందికైనది. ఇది ట్రూవా కాదా? ఒక్కొక్కటి చెక్ చేద్దాం. ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్‌లోకి వెళ్దాం. హార్లాక్ వికాస నిర్వచనం ప్రకారం వికాసం అనేది క్రమబద్ధమైంది, పొందికైనది మరియు గుణాత్మక మార్పులు ప్రగతిశీల కలిగినటువంటిది. దీనికి వ్యతిరేకంగా తప్పుగా ఉన్న వాక్యాలు వికాసం అనేది నాన్ డైరెక్టివ్ కాదు. అలాగే వికాసం గుణాత్మక మార్పులను మాత్రమే సూచిస్తుంది అన్నాడు. కాదు. గుణాత్మక మార్పులతో పాటు శారీరక మార్పులను కూడా సూచిస్తుంది. కాబట్టి ఇది తప్పు. నాన్ డైరెక్టివ్ కాదు. ఇది ఒక నిర్దేశితమైనటువంటి క్రమంలో కదా జరుగుతది వికాసం అనేది. కాబట్టి మన వికాస దిశా నియమాల గురించి అవగాహన ఉంటే ఈ ప్రశ్న ఈజీగా సమాధానం దొరుకుతుంది. కాబట్టి ఆన్సర్ బి, డి. ఇందులో వికాసం అనేవి అనిర్దేశితమైనవి కావు. వికాసం పొందికైనది, కన్సాలిడేటెడ్. క్రమబద్ధమైంది, చేంజెస్ ఆర్ డెవలప్మెంట్ ఈజ్ సిస్టమాటిక్‌గా జరుగుతది. ఇండికేట్స్ క్వాలిటేటివ్ చేంజెస్. ఇది క్వాలిటేటివ్ ఓన్లీ ఇండికేట్స్ క్వాలిటేటివ్ చేంజెస్ మాత్రమే ఇండికేట్ చేస్తుంది అన్నాడు కాబట్టి అది రాంగ్. ఇక్కడ తెలుగులో మాత్రమే అని ఇచ్చాడు. ఇంగ్లీష్‌లో అలా ఇవ్వలేదు. డెవలప్మెంటల్ ఇండికేట్స్ క్వాలిటేటివ్ చేంజెస్ అన్నాడు. అండ్ ఇందులో ఫిజికల్ చేంజెస్‌ని కూడా ఇండికేట్ చేస్తుంది. ఆ విషయాన్ని ఇక్కడ ఇవ్వలేదు కాబట్టి ఇది తప్పు. కాబట్టి ఆన్సర్ బి, డి. మనం ఎలిమినేషన్ మెథడ్‌లో చేసుకుంటే ఈజీగా ఆన్సర్ దొరుకుతది. A person who can write Telugu can also learn to write Kannada very easily. This illustration is suitable to the view of. ఇక్కడ తెలుగు రాయడం వచ్చిన వ్యక్తి కన్నడం రాయడం చాలా సులభంగా నేర్చుకోగలడట. ఈ ఉదాహరణ వీరి ఆలోచనలకు అనుగుణంగా ఉంటుంది. అంటే ఇది మనకి ఈ 4 సిద్ధాంతాల గురించి తెలియాలి. చార్లెస్ జెడ్ చెప్పినటువంటి సాధారణీకరణ సిద్ధాంతం, బాగ్లే ఆదర్శాల సిద్ధాంతం, కొహ్లర్ అంతర్దృష్టి సిద్ధాంతం, తారండైక్ సమరూప మూలకాల సిద్ధాంతం. ఈ 4 సిద్ధాంతాల్లో తెలిస్తే దీని ఆన్సర్ మనకి దొరికిపోతుంది. ఇక్కడ రెండోది స్క్రిప్ట్ కూడా తెలియాలి. కన్నడ స్క్రిప్టు, తెలుగు స్క్రిప్టు ఒకేలా ఉంటాయి అనే విషయం తెలియాలి మనకి. అంటే స్క్రిప్ట్ మీద కూడా ఐడియా ఉండాలి. ఇప్పుడు చూద్దాం. సమరూప మూలకాల సిద్ధాంతం ఏంటి చెప్తుంది? దీన్ని ప్రతిపాదించిన వారు టారండైక్. కాబట్టి ఒక రంగంలో నేర్చుకున్న విషయాలు లేదా నైపుణ్యాలు మరొక రంగానికి బదలాయించడం అవ్వాలంటే ఆ 2 అంశాల మధ్య పోలికలు, ఉమ్మడి లేదా సమరూప మూలకాలు ఉండాలి. ఇక్కడ ఇచ్చినటువంటి ఉదాహరణలో తెలుగు, కన్నడ భాషలో లిపికి సంబంధించిన అక్షరాల ఆకృతులు, వ్యాకరణ నియమాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. కాబట్టి ఇది సమరూప మూలకాల సిద్ధాంతానికి పోలి ఉంటుంది. అందువలన తెలుగు రాయడం తెలిసిన వ్యక్తి కన్నడ రాయడం అనేది సులభంగా నేర్చుకోగలుగుతాడు. ఈ విధమైన అనుకూల బదలాయింపు తారండైక్ సమరూప మూలకాల సిద్ధాంతానికి సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ తారండైక్. కానీ మిగతావి ఎందుకు కాదో చూద్దాం. చార్లెస్ జెడ్ ఏం చెప్పాడు? సామాన్యీకరణ సిద్ధాంతం, థియరీ ఆఫ్ జనరలైజేషన్. దీని ప్రకారం ఏంటి? ఒక పరిస్థితిలో నేర్చుకున్న సూత్రాలు, నియమాలను సాధారణీకరించి వేరే చోట ఉపయోగించగలగడం. ఉదాహరణకి ఒక మోటార్ బాగు చేయడంలో నేర్చుకున్న నియమాలు ఇంకొక వేరే వాహనం తాలూకా మోటార్ బాగు చేసేటప్పుడు ఉపయోగించడం. అది సాధారణీకరణం. అలాగే ఆదర్శాల సిద్ధాంతం ఏంటి చెప్తుంది? ఆదర్శాలను పాటించడం ద్వారా కొత్తది అనుసరించడం. అక్కడ అభ్యసనాన్ని బదలాయింపు చేయడం. కొహ్లర్ ఏం చెప్తున్నాడు? అంతర్దృష్టి అభ్యసనం ఇది. ఇన్సైట్‌ఫుల్ లెర్నింగ్.
సమగ్ర ఆకృతిని ఒకేసారిగా ఊహించడము, సడన్‌గా థాట్ రావడము. దాని ద్వారా వచ్చేటటువంటి ఆలోచనలతో అభ్యసన బదలాయింపు జరగడం. ఇది కొహ్లర్‌కి సంబంధించింది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వెషను సమరూప మూలకాల సిద్ధాంతము అనేది తారండేకి సంబంధించింది. కాబట్టి తెలుగు భాష, కన్నడ భాషలు నేర్చుకోవడానికి అనుకూలమవుతుంది. సో, ఆన్సర్ ఈస్ తారండైక్. తెలుగు రాయడం తెలిసిన వ్యక్తి కన్నడ రాయడం సులభం అవుతది అనేది తారండైక్. ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్స్ రిలేటెడ్ టు సపోర్టర్ రోల్ ఆఫ్ హెరిడిటీ అండ్ ఎన్వైరన్మెంట్ ఇన్ డెవలప్‌మెంట్ ఆఫ్ మ్యాన్. వ్యక్తి వికాసంలో అనువంశికతను, పరిసరాలను సమర్థించి వాటి గురించి సరైన జతలను గుర్తించుము అన్నాడు. ఇది డైరెక్ట్ క్వెషన్ ఇది. మనకి అనువంశికతావాదులెవరు, పరిసరవాదులెవరో తెలిసిపోతే ఆన్సర్ దొరికిపోతుంది ఇట్టే. దీనికి కోడ్ కూడా ఉంది కదా మనకి. ఆ కోడ్‌ని బట్టి మనం ఆన్సర్‌ని ఈజీగా రాసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం. మానవ వికాసంలో అనువంశికత, పరిసరాలకు సంబంధించిన పాత్రల గురించి వివిధ రకాల మనోవిజ్ఞానవేత్తలు పరిశోధనలు చేశారు. అందులో మనకిచ్చినటువంటి ఈ ముగ్గురు గురించి మ్యాచ్ చేయమని చెప్పారు. స్కోడాక్ పరిసరవాదాన్ని ఇచ్చారు. అలాగే గోడార్డ్ అనువంశికతవాది ఇచ్చారు. న్యూమన్ అనువంశికతవాది అని ఇచ్చారు. కానీ వాస్తవానికి న్యూమన్ అనే ఆయన అనువంశికతవాది కాదు. ఇప్పుడు ఒక్కొక్కరు చూద్దాం. స్కోడాక్ ఏం చేశారు? స్కోడాక్ మరియు స్కిల్స్ అనేటటువంటి ఇద్దరు కూడా దత్తత తీసుకున్న పిల్లల మానసిక వికాసంపై ప్రయోగాలు చేశారు. ప్రతికూల పరిసరాల నుండి పిల్లలను మంచి పరిసరాల్లోకి మార్చడం వల్ల వారి తెలివితేటలు పెరిగాయని నిరూపించారు. అంటే ఇక్కడ పరిసరాలనే ఆధారంగా తీసుకొని ప్రయోగాలు చేశారు కాబట్టి ఈయన పరిసరవాది. ఇది గుర్తుపెట్టుకుంటే ఇదంతా చదవడం ద్వారా మీకు అతను పరిసరవాది అనే విషయం గుర్తుంటది. స్కోడాక్. ఇక గోడార్డ్ అనువంశికతావాది. సరైన జత ఇది. హెన్రీ హార్బర్ట్ గోడార్డ్. ఈయన కల్లికా కుటుంబంపై ప్రసిద్ధ అధ్యయనం చేశారు. ఈయన చేసినటువంటి ప్రయోగం కల్లికా కుటుంబం మీద. మానసిక వైకల్యము మరియు ప్రవర్తన అనేవి అనువంశికంగా సంక్రమిస్తాయని ఈయన బలంగా వాదించారు. ఇక్కడ కల్లికా కుటుంబము కుటుంబ చరిత్రల మీద చేసిన వాళ్ళు ఎవరైనా ఆళ్ళు అనువంశికతవాదులే. కాబట్టి ఇక్కడ కుటుంబ చరిత్ర మీద చేసాడు కాబట్టి ఈయన అనువంశికతవాది. ఇది సరిపోయింది. న్యూమాన్ అనువంశికతవాది అని ఇచ్చారు. కానీ ఇది తప్పు జత. ఎందుకంటే న్యూమాన్ అనే ఆయన న్యూమాను, ఫ్రీమన్, హాల్జింగర్ ఈ ముగ్గురు కూడా జంట పిల్లలపై సుదీర్ఘ పరిశోధనలు చేశారు. ఒకే రకమైన జన్యువులు కలిగి ఉండి వేర్వేరు పరిసరాల్లో పెరిగిన జంట పిల్లల్లో ప్రవర్తనా భేదాలను గమనించారు. వికాసంలో పరిసరాల ప్రాధాన్యతను వీరు నిరూపించారు. అంటే ఒకే తల్లికి పుట్టినటువంటి ఇద్దరు కవల పిల్లల్ని వేర్వేరు పరిసరాల్లో పెంచి వాళ్ళ తాలూకా ప్రవర్తనలో తేడాల్ని నిరూపించారు. వేరుగా ఉంటాయి అని. సో, అనువంశికత అనేది ఇక్కడ వ్యతిరేకంగా వస్తుందని చూపించారు కాబట్టి వీళ్ళు పరిసరవాది న్యూమన్ అనే ఆయన. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది? ఇది తప్పు అవుతుంది. కాబట్టి దీనికి సరిపడిన ఆన్సర్‌ని మనం మ్యాచ్ చేయాలి. సో, ఒకటోది రైటు, రెండోది రైటు, మూడోది తప్పు. కాబట్టి ఏబీ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ మెమరీ వర్క్స్ యాస్ ఎ బఫర్ బిట్వీన్ సిపియు అండ్ ప్రైమరీ మెమరీ. సిపియు మరియు ప్రధాన మెమరీల మధ్య బఫర్‌గా పనిచేసే మెమరీ ఏది? మనం ఏదైనా ఒక సిస్టమ్‌లోకి ఎక్కించేటప్పుడు కొన్ని వచ్చి డిఫాల్ట్‌గా చేరిపోతుంటాయి. వాటినే క్యాచీ మెమరీ అంటారు. ఇది క్యాచీ మెమరీ ఈజ్ ఎ హై స్పీడ్ స్టోరేజ్ ఏరియా. ఇట్ సిట్స్ డైరెక్ట్లీ బిట్వీన్ ద సిపియు అండ్ ద ప్రైమరీ మెమరీ. It acts as a buffer to bridge the speed gap between them. It stores frequently used data to make processing faster. అందుకే మీరు ఎప్పుడైనా ఒక ఫైల్‌ని సేవ్ చేసేటప్పుడు కొన్ని ఫైల్స్ క్వెషన్ మార్క్స్‌తో కనిపిస్తూ ఉంటాయి బ్యాక్‌గ్రౌండ్‌లో. మీరు డేటా పరిశీలించినట్లయితే. అవే క్యాచీ మెమరీ. అంటే ముందుగా వచ్చి చేరుతాయి. మనకి ఈ ఫైల్ బయటన పనిచేయడానికి అది మనకు బాగా ఉపయోగపడుతుంది లోపటుండి. మీరు పొరపాటున ఆ క్వెషన్ మార్క్ ఉన్నటువంటి ఫైల్‌ని డిలీట్ చేసి చూడండి. బయట ఉన్నటువంటి ఫైల్ మరి పనిచేయదు. సో, ఇది మొట్టమొదట మనం ఏదైనా ఒక మెమరీని సీపీయూ నుంచి ప్రైమరీ మెమరీలోకి అంటే స్ తీసుకొచ్చేటప్పుడు బఫర్‌గా పనిచేస్తుంది. అది బాగా పనిచేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ మనం రాసాం. ఇట్ సిట్స్ డైరెక్ట్‌లీ బిట్వీన్ ద సీపీయూ అండ్ ద ప్రైమరీ మెమరీ. ఇట్ యాక్ట్స్ యాస్ బఫర్ టు బ్రిడ్జ్ ద స్పీడ్ గ్యాప్ బిట్వీన్ దెమ్. ఫ్రీక్వెంట్‌లీ యూజ్డ్ డేటా టు మేక్ ప్రాసెసింగ్ ఫాస్టర్. ఇది ఎక్కువగా చాలా స్పీడ్‌గా ఆ ఫైల్ బాగా రన్ అవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి ఆన్సర్ క్యాచీ మెమరీ. A student who takes a phone intended to listen to an online English class
but ends up watching reels in explained by this Thorndike secondary law of learning. ఆన్లైన్లో ఇంగ్లీష్ క్లాస్ వినాలని ఫోన్ తీసుకున్న విద్యార్థి క్లాస్ వినకుండా రీల్స్ చూస్తూ ఉండడాన్ని వివరించే థారండైక్ ద్వితీయ శ్రేణి అభ్యసన నియమం ఏమిటి అని అడిగారు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే థారండైక్ చెప్పినటువంటి ప్రథమ శ్రేణి నియమం ఏమిటి, ద్వితీయ శ్రేణి నియమాలు ఏంటో తెలియాలి. సో అప్పుడు మాత్రమే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఆన్లైన్లో క్లాస్ చూస్తానని తీసుకున్నాడు, అది చూడడం మానేసి రీల్స్ చూసుకుంటున్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్లోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఇచ్చే నియమాలు కాల వ్యవధి నియమము, ప్రేరణకారక నియమము, అవిరళ నియమము, బహుళ ప్రతిస్పందన నియమం, లా ఆఫ్ టైమ్స్ ఫ్యాక్టర్, మోటివేషనల్ ఫ్యాక్టర్, కంటిన్యూటీ, మల్టిపుల్ రెస్పాన్స్. సో ఆన్సర్ అయితే మల్టిపుల్ రెస్పాన్స్. చూద్దాం ఇప్పుడు. ఎడ్వర్డ్ థారండైక్ ప్రతిపాదించిన ద్వితీయ శ్రేణి అభ్యాస నియమాల ప్రకారం ఒక వ్యక్తి కొత్త పరిస్థితి లేదా ఉద్దీపన ఎదుర్కొన్నప్పుడు సరైన ఫలితాన్ని పొందే వరకు వివిధ రకాల ప్రయత్నాలు, అనేక రకాల ప్రతిస్పందనలు చేస్తాడు. ఈ ఉదాహరణలో ఇక్కడ చూడండి, గమనించండి. ఒక కొత్త పరిస్థితి లేదా ఉద్దీపన ఎదుర్కొన్నప్పుడు సరైన ఫలితాన్ని పొందే వరకు కూడా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు, మల్టిపుల్ రెస్పాన్స్ ఇస్తూ ఉంటాడు. ఈ ఉదాహరణలో ఆన్లైన్ క్లాస్ చూడాలనుకున్నాడు, కానీ ఫోన్ తీయగానే రీల్ వచ్చింది, రీల్ చూసుకొని ఉండిపోయాడు. సో ఇక్కడ ఆ సరైన ఫలితాన్ని రావడానికి ముందు అనేక ప్రతిస్పందనలు కూడా చేయడం జరిగింది. ఇక్కడ సోషల్ మీడియా ఓపెన్ చేస్తే రీల్స్ చూడడం వంటి విభిన్న ప్రతిస్పందనలు చూశాడు, కాబట్టి ఇది బహుళ ప్రతిస్పందన నియమం అవుతుంది. మరి మిగతావి ఎందుకు కాదో చూద్దాం. కాల వ్యవధి నియమం, అవిరళ నియమం ఇవేంటివి? థారండైక్ ప్రతిపాదించిన ప్రామాణిక ద్వితీయ శ్రేణి నియమాలు కావు. ఇవి వేరే దగ్గర వస్తాయి, థారండైక్ కావు ఇవి. మనకి ఆకృతి సిద్ధాంతం అనుకుంటాను, అందులో వస్తుంది అవిరళ నియమం. ఏని చుక్కల ద్వారా ఏని చూపించడము ఇలాంటివి అక్కడ వస్తుంది. కాబట్టి ఇవి థారండైక్ చెప్పిన ప్రామాణిక ద్వితీయ శ్రేణి నియమాలు అయితే కావు. కాబట్టి ఈ రెండు కాదు, లా ఆఫ్ టైం ఫ్యాక్టర్, లా ఆఫ్ కంటిన్యూటీ ఇవి కావు. ఇక ప్రేరణకారక నియమం, ఇది థారండైక్ ప్రాథమిక నియమం. ఇది లా ఆఫ్ రెడీనెస్. ప్రేరణకారకం అనేది రెడీనెస్, ఇది ఫండమెంటల్ నియమం కదా. లా ఆఫ్ రెడీనెస్, లా ఆఫ్ ఎఫెక్ట్, లా ఆఫ్ ఎక్సర్సైజ్, ఆ మూడు కూడా ప్రైమరీ నియమాలు. సెకండరీ నియమాలు ఇప్పుడు చెప్పినటువంటిది బహుళ ప్రతిస్పందన నియమం ఇలాంటివి. కాబట్టి ఇది ప్రేరణకారక నియమము కాదు, ఈ రెండు నియమాలు అసలు దీనికి సంబంధించినవే కావు. కాబట్టి ఈ మూడు కావు, కాబట్టి ఆన్సర్ బహుళ ప్రతిస్పందన నియమము. అది లా ఆఫ్ టైం ఫ్యాక్టర్ కాదు, లా ఆఫ్ మోటివేషనల్ ఫ్యాక్టర్ కాదు. ఇది ప్రాథమిక నియమము, ఇది దీనికి సంబంధించింది కాదు, ఇది దీనికి సంబంధించింది కాదు. లా ఆఫ్ కంటిన్యూటీ అనేది ఈ థారండైక్ నియమాలకు సంబంధించిన కానివి ఇవి 1, 3. ఈ రెండు థారండైక్ చెప్పినవే. ఈ రెండిట్లో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతాం. తప్పితే ఇది ప్రాథమికది, ఇది ద్వితీయ శ్రేణి. కాబట్టి ఆన్సర్ లా ఆఫ్ మల్టిపుల్ రెస్పాన్స్. ఎక్కువగా మనకి మార్కులు రావాలంటే ఎలిమినేషన్ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి ఎప్పుడైనా. ఎలిమినేషన్ మెథడ్లోనే మనకు ఆన్సర్లు ఈజీగా దొరుకుతాయి. మనం ఎంత కంఠస్థ పెట్టినా అనాలిసిస్ చేసుకుంటే ఎలిమినేషన్ మెథడ్లోనే ఈజీగా దొరుకుతాయి ఆన్సర్స్. మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ప్రపోజ్డ్ బై ఎరిక్సన్ విత్ ద సైకోసోషల్ విర్చ్యూస్. ఇవి మనకి ఎరిక్సన్ వికాస్ దశల్లో, మనోసాంఘిక వికాస్ దశల్లో వచ్చిన మరో క్వశ్చన్. ఇక ఇచ్చినటువంటివి ఇక్కడ డైరెక్ట్ స్టేజెస్ ఇవ్వకుండా ఏటిచ్చాడు, వాటిలో వచ్చే క్లిష్ట పరిస్థితులు, సంక్షోభాలు ఏవైతే ఉన్నాయో ఆ క్రైసిస్ ఇచ్చాడు. నమ్మకం, అపనమ్మకం, చొరవ, అపరాధం ఇవి. అంటే ఈ క్రైసిస్ అనేవి దేంట్లో వస్తాయి అనేవి మనం తెలుసుకుంటే ఆ దశని బట్టి దీన్ని మ్యాచ్ చేయడానికి ఈజీగా అవుతుంది. అంటే ముందు మనకి ఇందులో దశల ఐడియా రావాలి వెంటనే. పూర్వ శైశవ దశ, ఉత్తర శైశవ దశ, క్రీడా దశ, పాఠశాల దశ, కౌమార దశ, పూర్వ వయోజన, మధ్య వయోజన, పరిపక్వ దశ. ఇవి దశలు. ఇప్పుడు ఏ దశ అనేది మనకి ఏంటి అనేది తెలియాలి. ఫస్ట్ది ఎప్పుడు కూడా పూర్వ శైశవ దశ, నమ్మకం, అపనమ్మకం. ఆ దశలో వచ్చేటటువంటి క్లిష్ట పరిస్థితి. సో నమ్మకం, అపనమ్మకంలో వచ్చేది ఏంటి? నమ్మకం. ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ని ఒక్కొక్క దాన్ని అనాలిసిస్ చేద్దాం. నెక్స్ట్ స్లైడ్ చూద్దాం. ఈ దశలో నమ్మకం, అపనమ్మకం ఎప్పటి నుంచి వస్తుంది? పుట్టి నుండి 1 సంవత్సరం వరకు ఈ దశ ఉంటుంది కాబట్టి 1, 1.5 సంవత్సరాల వరకు ఇందులో ఆహారము, రక్షణ అనేవి తల్లిదండ్రులపై ఆధారపడి ఉంటాడు కాబట్టి వాళ్ళ అవసరానికి ఇచ్చేస్తే ప్రేమ ఉన్నట్టు నమ్మకంతో ఉంటాడు. ఒకవేళ ఆ కోరిక వెంటనే తీరకపోతే, ఆకలి లేదా ఆ రక్షణ కోరిక వెంటనే తీరకపోతే అప్పుడు
అపనమ్మకం అనేది ఏర్పడుతుంది. తద్వారా ఏర్పడినటువంటి సద్గుణం ఆశ, హోప్. అంటే అవసరం తీరుతుందనే ఆశతో ఇక్కడ ఉంటున్నాడు కాబట్టి, భవిష్యత్తుపై సానుకూల దృక్పథం అనేది ఆశ అనేది ఏర్పడుతుంది. కాబట్టి ఇక్కడ నమ్మకం, అపనమ్మకం అనేది లో వచ్చే నమ్మకం, అపనమ్మకం అనే క్లిష్ట పరిస్థితిలో వచ్చేటటువంటి సద్గుణం కోరిక లేదా ఆశ. సో, ఒకటోది సి. రెండోది చొరవ, అపరాధ భావం. చొరవ, అపరాధ భావం అనేది ఏ దశలో వస్తుంది? చొరవ, అపరాధ భావం అనేది పాఠశాల పూర్వ దశ లేదా క్రీడా దశలో వస్తుంది. ఈ క్రీడా దశలో పెద్దలు వారిని ప్రోత్సహిస్తే చొరవ చూపిస్తారు. అదే విమర్శిస్తే తప్పు చేశామనే అపరాధ భావన కలుగుతుంది. ఇలా చొరవ చూపడం సమాజానికి ఉపయోగపడే ప్రయోజనం లేదా ధ్యేయము లేదా లక్ష్యంగా పెట్టుకుంటారు. ఈ చొరవ చూపడం వల్ల అనేది కాంపిటెన్సీ లేదా యుటిలిటీ అనేది వచ్చే అవకాశం ఉంటది. కాబట్టి ఇది ప్రయోజనం. చొరవ చూపడం అనేది ఇక్కడ క్రీడా దశ అనేది ప్రయోజనాన్నితో మ్యాచ్ చేయాలి. రెండోది ఏ. ఇక నెక్స్ట్ మూడోది చూసుకున్నట్లయితే అక్కడ ఇచ్చినటువంటి 4 దశల గురించి చెప్దాం. 8 చెప్పడం లేదు. శ్రమించడం న్యూనత. శ్రమించడం న్యూనత అనేది పాఠశాల దశ. పాఠశాల దశలో శ్రమిస్తారు. ఈ దశలో 6-11 సంవత్సరాలు. ఈ దశలో పిల్లలు కొత్త విషయాలు నేర్చుకొని నైపుణ్యాలు సాధించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు వారి శ్రమను గుర్తిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదంటే ఇతరుల కంటే తక్కువ అనే న్యూనతాభావం అనేది కలుగుతూ ఉంటుంది. కాబట్టి దశలో కష్టపడి పనిచేయడం అనే ద్వారా సామర్థ్యం అనేది పెరుగుతుంది. సో, సమర్థత అనేది ఏర్పడుతుంది. ఈ దశలో దేంతో మ్యాచ్ చేయాలి? సామర్థ్యంతో మ్యాచ్ చేయాలి. ఇక లాస్ట్‌ది సమగ్రత, నిరాశ ఎప్పుడు లాస్ట్‌దిది. ఏ దశది? పరిపక్వ దశ. వృద్ధాప్యంలో వస్తది. 65 సంవత్సరాలు పైబడిన వారికి ఈ దశలో జీవిత చివరాంకంలో ఉంటారు కాబట్టి, అంత గతంలో వాళ్ళ తాలూకా చరిత్ర చూసుకుంటారు. ఆ జీవితమంతా సమర్థవంతంగా గడిపితే వాళ్ళకి సమగ్రతగా, అర్థవంతంగా గడిపామని తృప్తి చెంది సమగ్రతా భావం ఏర్పడుతుంది. అలా కాకుండా ఆ జీవితంలో ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నట్లయితే వాళ్ళు నిరాశకి గురవుతారు. జీవితం వృధా అయిపోయింది. ఈ జీవితకాలం వేస్ట్ చేశామనే భావనలో ఉంటారు. సో, ఈ దశలో వాళ్ళకి ఏర్పడేటటువంటి సద్గుణం సూక్ష్మ బుద్ధి లేదా విజ్డమ్ అనే సద్గుణం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సూక్ష్మ బుద్ధి అనేది పరిపక్వ దశలో వస్తుంది. ఇప్పుడు మనం ఆన్సర్ చూసుకున్నట్లయితే దీన్ని ఎలిమినేషన్ మెథడ్‌లో చేసుకుంటే ఈజీగా ఆన్సర్ దొరికిపోతుంది. ఫస్ట్ మనకు తెలిసినవి చేద్దాం. నమ్మకం, అపనమ్మకం ఇది ఏ దశలో ఉంటుంది? నమ్మకం, అపనమ్మకం అనేది పూర్వ శైశవ దశ. పూర్వ శైశవ దశలో నమ్మకం, అపనమ్మకం, ఆశ అని మనకు తెలుసు. సో, 1 సి అని తెలిస్తే 1 సి అనే ఆప్షన్స్ ఇక్కడ 3 ఉన్నాయి. 1, 3, 4 కాబట్టి 2 కాదు. 2 తీసేయవచ్చు. ఇక మిగిలిన వాటిలో నాలుగోది చూద్దాం. సమగ్రత, నిరాశ. సమగ్రత, నిరాశ అనేది సూక్ష్మ బుద్ధి తెలుసు మనకి అనుకుందాం. అంటే మళ్ళీ అవే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 2 ఒకటే తీసేయవచ్చు. ఇప్పుడు మనకున్నటువంటి 3 ఆప్షన్స్‌లో ఏది పెట్టినా 33 ఛాన్సెస్ రైట్ అయ్యే అవకాశం ఉంటది. కాబట్టి 33.5%. ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మిగిలిన వాటిలో చూద్దాం. చొరవ, అపరాధం, ప్రయోజనం అని మనకు తెలుసు. సో, 2A. 2A అనేది ఇక్కడ ఒకే ఒక ఆప్షన్ కాబట్టి డైరెక్ట్ ఆన్సర్ 3 అని పెట్టేయవచ్చు. సో, ఇది ఆప్షన్ సి. ఇంక మూడోది శ్రమించడం న్యూనత అని తెలిసిందనుకోండి అది బి. 3B అనేది కూడా ఒకటే ఆప్షన్ ఉంది. కాబట్టి ఈ రెండిట్లో ఏది తెలిసినా మనకి డైరెక్ట్ ఆన్సర్ 3 అని వచ్చేస్తుంది. ఈ చివర 2 తెలిస్తే మాత్రం ఒక ఆప్షనే ఎలిమినేట్ అవుతుంది. ఇలా ఎలిమినేషన్ మెథడ్‌లో కొన్ని ఆన్సర్‌లు వచ్చే అవకాశం ఉంటది. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. దిస్ ఈజ్ నాట్ ద నేచర్ ఆఫ్ లీడర్‌షిప్ అని క్వెషన్ అడిగారు. లీడర్‌షిప్ నాయకత్వ లక్షణం కానిది. నాయకత్వం యొక్క స్వభావం కానిది అని అడిగారు. నాయకత్వం స్వభావం కానిది, ఇలా కానిది అని ఇచ్చేటప్పుడు అయినవేవో చూసుకోవాలి. అయినవేవో చూసుకొని దాన్ని తీసేస్తే మిగిలిందే కానిది. సో, అయినవేవి అని మనం తీసుకోగలిగితే ఆప్షన్ ఎప్పుడైనా ఈ నాట్ ఇచ్చే క్వెషన్‌లన్నిటికి కూడా అదే. రివర్స్‌లో వెళ్ళాలి. రివర్స్‌లో వెళ్ళి అక్కడున్న ఆప్షన్స్‌ని ఒక్కొక్కటిని తొలగించేసి, ఎలిమినేట్ చేసి మిగిలిన దాన్ని మనం ఆన్సర్‌గా పెట్టుకుంటే రైట్ అయిపోతుంది. ఇప్పుడు నాయకత్వ లక్షణాలు ఏటేటో చూద్దాం. నాయకత్వం అనేది వ్యక్తులను ప్రభావితం చేస్తూ అందరినీ కలుపుకొని పోయే ఒక నిరంతర ప్రక్రియ. ఇది ఒక చోట ఆగిపోయే వస్తువు లేదా తుది ఫలితం కాదు. సో, ఈ నాయకుడనేవాడు ప్రతి ఒక్కరితోటి కలుపుకొని ముందుకు వెళ్తాలి.
అది ఎక్కడో ఒక దగ్గరికెళ్ళి అక్కడితో తన బిహేవియర్ ఆపడం జరగదు. తన నాయకత్వ లక్షణమే నాయకుడనేవాడు ఎప్పుడూ కూడా ఒక దగ్గర ఆగిపోడు. వీలైనంత వరకు ఎక్కువ మందిని కలుపుకోవడానికే చూస్తాడు. కాబట్టి ఇది ఒక ఆగిపోయే వస్తువు కాదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎ ప్రొడక్ట్. సో, ఖచ్చితంగా ఆన్సరు సి అనేదే కాదు. మిగతావి చూద్దాం. మిగతా ఆప్షన్స్ ఏటి? ఇది గమ్య నిర్దేశితమైంది. నాయకుడనేవాడు గోల్ ఓరియెంటెడ్. వాడు ఒక లక్ష్యంతోటే కదా నాయకత్వ లక్షణాలలోకి వెళ్తాడు. ఎప్పుడూ కూడా ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని లేదా ధ్యేయం వైపే వాడు సాగుతూ ఉంటాడు. అంటే ఒక ప్రధానమంత్రి అవ్వాలో, రాష్ట్రపతి అవ్వాలో, లేకపోతే ఒక ప్రెసిడెంట్ అవ్వాలి. ఏదో ఒక లక్ష్యం అనేదైతే ఖచ్చితంగా నాయకుడికుంటుంది. ఆ నాయకత్వం లక్షణాలు ఉండేవారు ఎప్పుడు కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుంటూ వాళ్ళు ముందుకెళ్తారు. కాబట్టి ఇది గోల్ డైరెక్టెడ్. ఇది కాదు. నాయకత్వ లక్షణమే ఇది. ఇక సందర్భానుసారమైంది. ఇది సిట్యుయేషనల్. యెస్. పరిస్థితులను ఎదురయ్యే సందర్భాలను బట్టి నాయకత్వ శైలి అనేది మారుతూ ఉంటుంది. అక్కడ పరిస్థితిని బట్టి వాళ్ళ ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ సిట్యుయేషనల్. ఇది కూడా నాయకత్వ లక్షణమే. సందర్భానుసారంగా అక్కడ మాట్లాడడం గాని, సందర్భానుసారంగా ప్రవర్తించడం గాని చేస్తా ఉంటారు. కాబట్టి సందర్భానుసారమైనది నాయకత్వం అనేది రైట్. ఇది సహకారంతో కూడుకున్నది. కొలాబరేటివ్ లేకుండా నాయకుడు అనేవాడు ముందుకెప్పుడు ఎళ్ళాడు. తన అనుచరులు ఉంటారు. తన వెనకాతల ఓ 10 మంది తిరుగుతా ఉంటారు. వారి పరస్పర సహకారంతోటే సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడే అది విజయం లాభిస్తుంది కాబట్టి కొలాబరేటివ్ లేకుండా నాయకత్వం అనేది జరగదు. సో, ఈ 3 కూడా నాయకత్వ లక్షణాలే. మరి కానిది ప్రొడక్ట్. ఇది ఒక ఫలితం కాదు. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్. నిరంతర ప్రక్రియ. కాబట్టి ఆన్సర్ ఈస్ 3. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మెంటల్ ఎబిలిటీ టు థర్స్టన్ మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్. థర్స్టన్ మోడల్ ఆఫ్ ఇంటెలిజెన్స్‌లో మెంటల్ ఎబిలిటీ కానిది అని అడిగాడు. ఎక్కువగా కానివాడు అడిగాడు. అంటే ఇక్కడ థర్స్టన్ ప్రజ్ఞా నమూనాలో మానసిక సామర్థ్యాలు ఏటేటో మనం ముందు ఐడియాలోకి తెచ్చుకోవాలి. దానికి మనకు కోడ్ కూడా ఉంది. వెర్బల్, వీఎన్ఆర్, ఎస్పీఎం అని చెప్పానప్పుడు పి. వీఎన్ఆర్, ఎస్పీఎం, పి అనే కోడ్ చెప్పాను. ఇక్కడ వి అంటే వెర్బల్ కాంప్రహెన్షన్, ఎన్ అంటే నంబర్ ఫెసిలిటీ సంఖ్యా సామర్థ్యము, వీఎన్ఆర్ రీజనింగ్, ఎస్డబ్ల్యూఎం స్పేషియల్ ఎబిలిటీ, వర్డ్ ఫ్లూయెన్సీ, మెమరీ ఎస్డబ్ల్యూఎం మెమరీ, ఫైనల్లీ పి పెర్సెప్షన్. సో, ఇది కోడ్ ప్రకారం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఆప్షన్‌లో ఇచ్చినవి చూద్దాం. పెర్సెప్షన్ ఇచ్చాడు. పర్సెప్షన్ ఇచ్చాడు. రీజనింగ్ వివేచనము, ఇండక్టివ్ ఎబిలిటీ ఆగమన సామర్థ్యము, ట్రాన్స్‌ఫర్మేషన్ రూపాంతరం. ఇక్కడ మనకు లేనిదేదో చూద్దాం. ఇండక్టివ్ ఎబిలిటీ మనకుందా? ఇక్కడ పర్సెప్షన్ పిలో ఉంది. రీజనింగ్ వివేచన ఉంది. మరియు ఇండక్టివ్ ఎబిలిటీ కూడా ఈ రీజనింగ్ నుంచే వస్తది. కాబట్టి ఇది కూడా థర్స్టన్ దీంట్లో ఉన్నట్టే. ఇక ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది ఇందులో ఎక్కడ కనబడదు. ఏ లక్షణంలో కూడా లేదు. వెర్బల్‌లో లేదు, వర్డ్ ఫ్లూయెన్సీలో లేదు. ఇక్కడ ఇండక్టివ్ ఎబిలిటీ కూడా డైరెక్ట్‌గా లేదు. సో, ఇది కూడా పెట్టే అవకాశం ఉంటది. కాబట్టి ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది గిల్ఫర్డ్ యొక్క స్ట్రక్చర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఎస్‌ఓఐలో ఉంది. సో, గిల్ఫర్డ్ ఆపరేషన్స్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి 4 అనేది రూపాంతరం చెందింది కాదు అని మనం ఆన్సర్‌గా ట్రీట్ చేయాలి. కాబట్టి థర్స్టన్ ప్రజ్ఞా నమూనాలో మానసిక సామర్థ్యం కానిదేది అంటే రూపాంతరం అని పెట్టాలి. ఎందుకంటే ప్రత్యక్షము, వివేచనము ఈ 2 ఉన్నాయి. ఆగమనం అనేది డైరెక్ట్‌గా లేదు. వివేచనంలోనే ఆగమనం అనేది వస్తుంది కాబట్టి ఆన్సర్ 4. ఇది క్లియర్‌గా గిల్ఫర్డ్ సిద్ధాంతంలో ఉంది ట్రాన్స్‌ఫర్మేషన్ అనేది. సో, ఆన్సర్ ఈస్ ఖచ్చితంగా 4 పెట్టాల్సి ఉంటది. The method is used when actual behavior of an observee is hindered by the knowing that a stranger is observing him or her. ఒక కొత్త వ్యక్తి ఉన్నాడని తెలిసిన తర్వాత పరిశీలించబడే వ్యక్తుల నిజ ప్రవర్తన మరుగున పడుతుందని ఈ పద్ధతిని చేపడతారు. ఇది ఆన్సర్ ఏంటి? ముందు ఇక్కడ 4 పరిస్థితుల్ని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒక్కొక్కటి చూద్దాం. నియంత్రిత పరిస్థితి అంటే జస్ట్ లైక్ ఎక్స్‌పెరిమెంట్. కొన్ని కృత్రిమమైన పరిస్థితుల్ని కల్పించి అందులో పరిశీలన చేయడం వాళ్ళకి తెలియకుండా. సంచరిత పరిశీలన అంటే వాళ్ళతో పాటు పార్టిసిపెంట్స్‌తో పాటు అబ్జర్వ్ చేసేవాడు కూడా ఉంటాడు. అది సంచరిత. అసంచరిత అంటే పార్టిసిపెంట్‌కి తెలియకుండా పనిచేస్తాడు.
పరిశీలిస్తుంటాడు. సహజ పరిశీలన అంటే న్యాచురల్‌గా జరిగేది. అడవుల్లోనూ అవి ఏవైతే అబ్జర్వ్ చేయాలనుకున్నా అవి ఉండే పరిస్థితులకెళ్ళి మనం అబ్జర్వ్ చేయడం. ఉదాహరణకి అడవిలో ఉండేటటువంటి కోతుల్ని అబ్జర్వ్ చేయడం, లేపోతే సింహాలను అబ్జర్వ్ చేయడం. ఇలా ఏదైనా ఒక అవి ఎక్కడున్నాయో వాటి హాబిటేషన్‌లోకెళ్ళి పరిశీలిస్తే అది సహజ పరిశీలన. ఇప్పుడు మనం ఆన్సర్‌లోకి చూద్దాం వివరణ. అసంచరిత పరిశీలన. ఈ పద్ధతిలో పరిశోధకుడు పరిశీలించబడే సమూహంలో లేదా వ్యక్తులతో నేరుగా కలవడు. దూరం నుండి మాత్రమే వారి ప్రవర్తన గమనిస్తాడు. అలా దూరం నుండి పరిశీలిస్తున్నప్పుడు తాము పరిశీలించబడుతున్నామనే విషయం ఆ వ్యక్తులకు తెలియదు. కాబట్టి ఇది నిజ ప్రవర్తన మరుగున పడకుండా సహజంగా ఉంటుంది. సో, ఆప్షన్ అసంచరిత పరిశీలన ఇది రైట్ ఆన్సర్. సంచరిత పరిశీలన. పరిశోధకుడు ఆ సమూహంలో ఒకడికి కలిసిపోతాడు. కొత్త వ్యక్తి ఉన్నాడని తెలియడం వల్ల వ్యక్తులు తమ నిజ ప్రవర్తన దాచిపెట్టి కృత్రిమంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది. అంటే ఉపాధ్యాయుడు పిల్లలతో పాటు కలిసి ఆడుకుంటూ పరిశీలించడం సంచరిత పరిశీలన అవుతది. అప్పుడు ఉపాధ్యాయుడు ఉన్నాడనే చిన్న భయంతో వాళ్ళు సహజ ప్రవర్తనని మరుగున పెట్టే అవకాశం ఉంటది. ఒక ల్యాబ్ లేదా కృత్రిమ వాతావరణం ఇందాక చెప్పుకున్నాం ల్యాబ్ ఎక్స్‌పెరిమెంట్. కాబట్టి ఇది కూడా ఖచ్చితంగా కాదు. సహజ పరిశీలన. అవి ఎక్కడైతే ఉంటాయో వాటి ప్రదేశంలోకి వెళ్లి పరిశోధకుడు ఉనికిని తెలిసే ప్రవర్తన మారే అవకాశం ఉంటుంది. అక్కడ సహజ పరిస్థితుల్లో పరిశోధనిస్తున్నప్పుడు ఒకవేళ పరిశోధకుడు పరిశీలించబడే వ్యక్తికి లేదా జీవులకి కనబడే అవకాశం ఉంటది. అప్పుడు ప్రవర్తన మారిపోయే అవకాశం ఉంటది. కాబట్టి ఖచ్చితంగా సహజమైనటువంటి ప్రవర్తన మరుగున పడకూడదు అంటే అసంచరిత పరిశీలన ఈస్ ద రైట్ ఆన్సర్. సో, ఆప్షన్ సి ఈస్ రైట్ ఆన్సర్. You have mistakenly copied a file at one place instead of another. The command useful to undo the action is అంటే మనం ఇది కంప్యూటర్ సంబంధించింది టెక్నాలజీ. ఇందులో మనం ఒక ఫైల్‌ని కాపీ చేయబోయి మరో ప్రదేశంలో కాపీ చేసాం. ఇప్పుడు దాన్ని రద్దు చేయాలంటే కంట్రోల్ జెడ్ షార్ట్‌కట్ కీ ఇది కంట్రోల్ జెడ్. కంట్రోల్ సి అనేది కాపీ చేయడానికి. కంట్రోల్ జెడ్ అనేది క్యాన్సిల్ చేయడానికి. కంట్రోల్ వి అనేది పేస్ట్ చేయడానికి. కంట్రోల్ ఎస్ సేవ్ చేయడానికి. ఇది వాటి యొక్క కీస్. A child who plays violent video games may encourage peer also to play, which in turn could desensitize the child towards violence. According to Bandura's theory, this is called ఇది కొద్దిగా అప్లికేషన్ క్వశ్చన్. హింసాత్మకమైనటువంటి వీడియో గేములు ఆడే ఒక పిల్లవాడు తన తోటి వారిని కూడా ఆడమని ప్రోత్సహించి దీనివల్ల క్రమంగా ఆ పిల్లవాడి హింస పట్ల సున్నితత్వాన్ని కోల్పోతే బంధూరా సిద్ధాంతం ప్రకారం దీన్ని ఎలా అంటారు? ఇలా అంటారని చెప్తున్నాడు. హింస వీడియో గేములు చూడడం ద్వారా తన తోటి వారిని ఆడమని ప్రోత్సహిస్తున్నాడు. అంటే ఇదొక లక్షణాన్ని సూచిస్తుంది. ఆ పిల్లవాడు హింసన పట్ల సునిశ్చితత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఇది ఆకర్షితుడవుతున్నాడు. దేని పట్ల? పరిశీలించడం పట్ల. ఇక్కడ ఈ రెండిటిని లక్షణాలని మనం అర్థం చేసుకొని ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆప్షన్స్ చూద్దాం. వివరణ చూద్దాం. సామాజిక అభ్యసన సిద్ధాంతం ప్రకారం 2 ముఖ్యమైన అంశాలు ఉంటాయి. ఆల్బర్ట్ బంధూరా సామాజిక అభ్యసన సిద్ధాంతంలో 2 ముఖ్యమైనవి. ఒకటివి సింబాలిక్ మోడలింగ్, రెండోది రెసిప్రోకల్ డిటర్మినిజం. సింబాలిక్ మోడలింగ్ అంటే ఒక పిల్లల పుస్తకాలు, వాళ్ళ ఆట వస్తువులు లేదా వాళ్ళ టీవీ లేదా వీడియో గేముల్లో పాత్రలను చూసి వాటిని ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించడం. పుస్తకాల్లోనూ గానీ, టీవీలో గానీ, వాళ్ళ ఆటలను గానీ లేదా అలాంటి వీడియోస్‌ని చూడడం, వాటిని ఆదర్శంగా తీసుకోవడం. ఉదాహరణకి అప్పుడు ఇదెవరిది 'శక్తిమాన్' సీరియల్ వచ్చేటప్పుడు 'శక్తిమాన్' లాగా ప్రవర్తించడం. ఇది అందులో వీడియోలను చూసి ఆదర్శంగా తీసుకొని ప్రవర్తిస్తే అది సింబాలిక్ మోడలింగ్ అంటాం. ఇక్కడ హింసాత్మక వీడియో గేమ్స్ ఆడడం దీని కిందకే వస్తుంది. సో, సంకేతాత్మక నమూనా అనేది ఒకటి రైట్. రెండోది రెసిప్రోకల్ ఒకళ్ళని చూసి ఒకళ్ళు. బంధూరా ప్రకారం వ్యక్తి ప్రవర్తన, అంతర్గత భావాలను మరియు పరిసరాలను ఒకదానికొకటి ప్రభావితం చేసుకోవడం. ఇక్కడ ఒక పిల్లవాడు గేమ్ ఆడటం, స్నేహితులను ప్రోత్సహించడం ద్వారా చుట్టూ ఉన్న వాతావరణం మార్చడానికి ప్రయత్నం చేస్తాడు. తద్వారా అతనిలో హింస పట్ల, సునిశ్చితత్వం పట్ల అనేక పరస్పర నియతవాదాన్ని సూచిస్తాయి. అంటే తగ్గుతుంది. అంతర్గతంగా మార్పు జరుగుతుంది. అంటే ఇతర పిల్లల్ని ప్రభావితం చేస్తుంటాడు. కాబట్టి రెసిప్రోకల్ డిటర్మినిజం. ఈ 2 కూడా దీనికి వర్తిస్తాయి. ఆప్షన్లు చూద్దాం ఏంటంటే సంకేతాత్మక నమూనా అవుతుంది. రెసిప్రోకల్ మూడోది అవుతుంది. పరస్పర నిహితవాదము. మూడోది పరోక్ష పునర్బలనం కాదు.
పరోక్షంగా పునర్బలనం ఏం చేయడు. డైరెక్ట్‌గే కదా చెప్తున్నాడు. పరోక్షంగా పునర్బలనం ఏం చేయడం లేదు. అతను చూసి ఆడమని ప్రోత్సహిస్తున్నాడు. అది ఆడమని ప్రోత్సహిస్తున్నాడు. కాబట్టి పరోక్ష పునర్బలనం అనేది లేదు. యత్నరహిత అభ్యసనం కాదు. యత్నపూర్వకంగే కదా! వీడియో గేమ్‌లు ఆడుతూ ఉన్నాడు గదా! కాబట్టి యత్నరహితం ఖచ్చితంగా కాదు. సో, మనం అలా ఎలిమినేషన్ మెథడ్‌లో చూసుకున్నా బి, డి అనేవి కావు. బి, డీలు ఎక్కడెక్కడ లేవో చూసుకుంటే సరిపోతుంది. బి ఎక్కడుంది? ఇక్కడుంది కాబట్టి 1, 2 అవ్వదు. డి ఎక్కడుంది కాబట్టి 4 అవ్వదు. ఖచ్చితంగా 3 రైట్ ఆన్సర్ అని మనం పెట్టేయవచ్చు. ఎలిమినేషన్ మెథడ్‌లో ఎళ్ళినా ఆన్సర్ దొరుకుతుంది. Next, a student woke up late in morning and was late to school. The teacher asked the reason for the late coming. The student, instead of telling the truth, said that his bicycle tire was punctured and couldn't reach the school in time. ఇతను ఇక్కడ డిఫెన్స్ మెకానిజం క్వశ్చన్ అడుగుతున్నాడు. ఆలస్యంగా లేవడం అనేది పాఠశాలకు వెళ్ళలేకపోయాడు. ఒరిజినల్ రీజన్ ఇది. కానీ కారణం ఏం చెప్పాడు? సైకిల్ టైర్ పంక్చర్ అయిపోయిందని చెప్తున్నాడు. ఒకదానికి ఇంకొకటి మార్చి చెప్తున్నాడు. ఇక్కడ విద్యార్థి ఉపయోగించిన డిఫెన్స్ మెకానిజం ఏంటి? రక్షణ తంత్రం ఏంటి? అని అడుగుతున్నారు. ఇప్పుడు మనం ఇందులో ఆప్షన్స్ ఎలిమినేషన్ మెథడ్‌లోకి వెళ్ళినా దొరికిపోతుంది. ప్రతిగమనం చిన్నపిల్లల్లా ప్రవర్తించడం, ప్రక్షేపణం ఇంకొక దాని మీద తోసేయడం, హేతుకీకరణ హేతుబద్ధమైనటువంటి కారణం తెలియజేయడం, పరిహారం కాంపెన్సేషన్ అంటే ఒకదాని రంగంలో రాణించలేనోడు మరో రంగంలో రాణించడం. సో, ఇక్కడ మనకు క్లియర్‌గా దొరికిపోయిన ఆన్సర్‌లు 1, 4 కాదు అని తెలిసిపోతుంది. అంటే మనకి 50% ఛాన్సెస్ ఉన్నాయి ఈ రెండిట్లో ఏది పెట్టినా. ఇప్పుడు చూద్దాం ఎక్స్‌ప్లనేషన్. ఒక వ్యక్తి తన వైఫల్యాలను లేదా ప్రవర్తనకు అసలు కారణం దాచిపెట్టి సమాజం అంగీకరించే ఒక తార్కిక కారణాన్ని వెతుక్కోవడం. తార్కిక కారణాలు వెతుక్కొని చెప్పేది హేతుకీకరణ. ఉదాహరణకి నక్క ఏంటది పుల్లని ద్రాక్ష, అందని ద్రాక్ష పుల్లన అని చెప్పడం. అందని ద్రాక్ష పుల్లన. అక్కడ ఒరిజినల్ రీజన్ ఏంటి? అందలేదు. చెప్తున్న రీజన్ ఏంటి? పులుపు అని చెప్తుంది. సో, ఇక్కడ సమాజం అంగీకరించేలా ఒక తార్కిక రీజన్ అనేది ఎంచుకుంటుంది. ఇక్కడ అలాగే తన వైఫల్యానికి ఇక్కడ లెగడం అనేది లెగలేకపోవడం అనేది ఒరిజినల్ రీజన్. కానీ టైర్ పంక్చర్ అయిందని చెప్పి ఒక లాజికల్ రీజన్ అనేది టీచర్‌కి చెప్పాడు. ఆ టీచర్ చూడడు కదా! అతను లెగడం లేట్‌గా లేచాడా? సైకిల్ పంక్చర్ అయిందా? అనేది 2 తెలీదు. సో, ఒక తార్కిక కారణాన్ని ఎంచుకున్నాడు. కాబట్టి ఇది హేతుకీకరణ అవుతుంది. ఇది విద్యార్థి ఆలస్యంగా లేవడం అనే నిజమైన కారణం దాచి సైకిల్ టైర్ పంక్చర్ అని చెప్పడం సాకు చెప్పాడు. కాబట్టి ఇది ఖచ్చితంగా రేషనలైజేషన్ అనే ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం వివరణలో. మిగతావి ఎందుకు కాదు. ఒత్తిడిని తట్టుకోవడానికి చిన్నపిల్లలా ప్రవర్తించడమే రెగ్రెషన్ ప్రతిగమనం. ప్రొజెక్షన్ బ్లేమింగ్ ఓన్ ఫాల్ట్స్, నెగెటివ్ థాట్స్ ఆర్ ఫెయిల్యూర్స్, సమ్‌వన్ ఎల్స్ అన్ ఆబ్జెక్ట్. ఒకరి సొంత తప్పులను లేదా వైఫల్యాలను ఇతరుల లేదా వస్తువుల మీదకి నెట్టడం. ఉదాహరణ ద పేపర్ వాస్ టూ టఫ్ ఫర్ ఫెయిలింగ్ ద ఎగ్జామ్. సేయింగ్ ద పేపర్ వాస్ టూ టఫ్. పేపర్ టఫ్‌గా ఉందని చెప్పేసాడు. అక్కడ ఆహ్, ఒక ప్రొజెక్షన్ జస్ట్ లైక్ ఒక అద్దం మీద లైట్ పెడితే, ఆ లైట్‌ని పక్కకి ఇలా యాంగిల్ మారిస్తే అది ఇంకో వైపుకి ఎలాగైతే పడుతుందో, తన మీద వచ్చేటటువంటి నిందని ఇంకొక వస్తువు మీదకి ప్రొజెక్ట్ చేయడం. దాన్ని ప్రక్షేపణం అంటాం. కాంపెన్సేషన్ ఏంటంటే పూర్ స్టూడెంట్ స్టడీస్ బికమింగ్ ఎ చాంపియన్ ఇన్ ద స్పోర్ట్స్. స్టూడెంట్ చదువుల్లో రాణించలేనివాడు స్పోర్ట్స్‌లో రాణించడం. ఒక రంగంలో లోపాన్ని మరో రంగంలో బలంగా చూపించడం అది పరిహారం కింద వస్తుంది. కాబట్టి ఈ 2 ఖచ్చితంగా కాదని అయితే మనకు తెలుసు. తప్పితే మనం ఇక్కడ తప్పు చేసేది ఎక్కడంటే ప్రొజెక్షన్‌లోనే హేతుబద్ధీకరణ. అందుకే నేను ఆ 2 వీడియో చేసినప్పుడు రక్షక తంత్రాల వీడియోలో ఉంటది చూడండి. ఆ రెండిటికి క్లియర్‌గా ఎలా అయితే ఏం చెప్పాలి అనే దానికి అక్కడ పూర్తి ఎక్స్‌ప్లనేషన్ ఉంటుంది. ఇక్కడైతే ఆన్సర్ మాత్రం హేతుకీకరణ. ఇక్కడ ప్రొజెక్షన్ అనేది కాదు. Kohlberg moral development stages where the decisions on good and bad are received based on the response of other is. మంచి చెడుల నిర్ణయాన్ని ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా గ్రహించే కోల్బర్గ్ యొక్క నైతిక వికాస దశ ఏది అని అడుగుతున్నారు. ఇక్కడ మంచి చెడులు గుడ్ బాయ్, గుడ్ గర్ల్ ఆ పదం గుర్తు రాగానే మనకు ఆన్సర్ దొరికిపోతుంది క్లియర్‌గా థర్డ్ స్టేజ్. ఇప్పుడు చూద్దాం ఎక్స్‌ప్లనేషన్. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం ప్రకారం ఇచ్చిన ప్రశ్నకు సరైన సమాధానం మూడో దశ. ఇంటర్పర్సనల్ అకార్డ్ అండ్ కన్ఫర్మిటీ. మూడో దశలో ఏంటి? మంచి బాలుడు లేదా మంచి బాలిక అనిపించుకోవడం. గుడ్ బాయ్ లేదా గుడ్ గర్ల్ అనేటటువంటి స్థాయి. ఇది ఎక్కడొస్తుంది మనకి? సాంప్రదాయ స్థాయి కన్వెన్షనల్ లెవెల్‌లో ముఖ్య లక్షణం. ఈ దశలో పిల్లలు లేదా
వ్యక్తులు తమ ప్రవర్తనను ఇతరుల ప్రతిస్పందనల ఆమోదం ఆధారంగా నిర్ణయించుకుంటారు. సమాజము, కుటుంబం లేదా తన తోటివారు మంచివాడు లేదా మంచిది అని మెచ్చుకోవాలని ఆశిస్తారు. ఇలా ఇతరుల దృష్టిలో మంచి అనిపించుకోవడం కోసం, ప్రశంసలు పొందడం కోసం నియమాలను పాటిస్తారు. ఇది మన కోల్బర్గ్ రెండవ దశలో సాంప్రదాయ స్థాయిలో సెకండ్ లెవెల్, థర్డ్ స్టేజ్. ఇది ఆన్సర్. సెకండ్ లెవెల్, థర్డ్ స్టేజ్. ఫస్ట్ లెవెల్ పూర్వ సాంప్రదాయ స్థాయి, సాంప్రదాయ స్థాయి, ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇవి కదా 3 దశలు. ఇందులో 3 6 మొత్తం. అందులో మనకి మూడో దశలో వస్తుంది. మొదటి దాంట్లో 2, ప్రతి లెవెల్‌లో 2 దశలుంటాయి. రెండో లెవెల్‌లో ఉండేటటువంటి మొదటి దశ. దాన్నే మూడో దశ అని మన టెక్స్ట్ బుక్‌లో ఇచ్చారు. ఆన్సర్ ఈస్ 3. ఇతర ఆప్షన్‌లు ఎందుకు కావో చూద్దాం. ఒకటో దశ శిక్ష విధేయత. ఇక్కడ విద్యార్థి శిక్షిస్తే పని చేస్తాడు. అంటే శిక్ష లేకపోతే అది చేయడానికి ఇష్టపడ్డు. అది ఆ స్థాయి. ఉదాహరణకి హోంవర్క్ టీచర్ తిడతారనే భయంతో హోంవర్క్ చేయడం. తల్లిదండ్రులు తిడతారనే భయంతో ఆ పని చేయడం. ఇలా శిక్ష విధేయత అనే దశ మొదటి దశ. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో నాలుగోది అధికారము, సామాజిక క్రమం. ఇక్కడ నాలుగో దశ సమాజం ఆమోదం కోసం చేస్తాడు. అంటే వాడికి ఇష్టం ఉన్నా లేకపోయినా సమాజం కోసమని చేయాలని చెప్పి చేస్తాడు. ఉదాహరణకి రూల్స్ హ్మ్, పాటించడం. నియమ నిబంధనలు మనమే మన కోసం ఏర్పాటు చేసుకున్నాం కాబట్టి ఎవరు వాటిని అతిక్రమించకూడదు అని అనుకుంటారు. ఇలా నో పార్కింగ్ వద్ద బండి పెట్టడం తప్పు అని చెప్పడం. ఇలాంటివన్నీ కూడా. ఇది సామాజిక క్రమం. ఇక ఆరోది విశ్వజనీనమైనది ఫైనల్ ఇదే కాబట్టి అత్యున్నత దశ ఇది. ఇందులో తన వ్యక్తి అంతరాత్మ మరియు సార్వత్రిక మానవ హక్కుల ఆధారంగా జరుగుతాయి. ఇక్కడ ఈ ఆరో దశ ఏంటంటే, మనం ఇంతకుముందు ఆ వీడియోలో చెప్పుకున్నాం. సార్వత్రిక నైతిక సూత్రాలను పాటిస్తాడు. అక్కడ అవసరమైతే రూల్స్ చట్టాలు తప్పున్నా సరే తన అంతరాత్మ చట్టాలు తప్పు చేస్తున్నామని చెప్పినా సరే తన అంతరాత్మకు అనుగుణంగా నడుచుకుంటాడు. అక్కడ దాన్ని వైలేట్ చేసి దాన్ని ఎదిరించే శక్తిని కూడా కలిగి ఉంటాడనమాట. సో, ఇది ఆరో దశ. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం మంచి చెడుల్ని గ్రహించే దశ ఖచ్చితంగా మూడో దశే అవుతుంది. సో, ఇచ్చిన ఆప్షన్స్‌ని పరిశీలించినట్లయితే మంచి చెడుల నిర్ణయాలను కోల్బర్గ్ నైతిక వికాస దశ మూడోది. ఐడెంటిఫై ద కరెక్ట్ ఆన్సర్ రిలేటెడ్ టు క్లాస్ సీటింగ్ అరేంజ్‌మెంట్. తరగతి గది సీటింగ్ అమరికకు సంబంధించిన సరైన ప్రశ్న ఏమిటి? సరైన సమాధానం గుర్తించండి అని అడిగాడు. ఈ క్వెషన్ మన సైకాలజీకి సంబంధించింది కాదు. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ మరియు క్లాస్ రూమ్ మేనేజ్మెంట్‌కి సంబంధించినటువంటి ప్రశ్న. ఇప్పుడు చూద్దాం దీని ఆప్షన్స్. ఇది క్లాస్ రూమ్ మేనేజ్మెంట్‌కి సంబంధించినటువంటి ప్రశ్న. యు ఆకారం మరియు హార్షు అమరిక అనేవి 2 ఒకటే. ఇది వాస్తవానికి ఒకే రకమైన సీటింగ్ ఆకారాన్ని సూచిస్తుంది. యూ షేప్డ్ అండ్ హార్షు అరేంజ్‌మెంట్స్ ఆర్ సినానిమ్ సినానిమస్ యూజ్. సినానిమస్ ఆర్ సేమ్. అండ్ బి ఏంటి క్లస్టర్ ఆకారం మరియు వృత్తాకార అమరిక బృంద కృత్యాలకు సరైనవి. మనం యూ షేప్‌లో ఇది క్లస్టర్ అమరిక లేదా వృత్తాకార అమరిక. ఇక్కడేంటి క్లస్టర్ అంటే గుంపులు మరియు వృత్తాకారం అమరికలు. విద్యార్థులు ముఖాముఖిగా కూర్చొని బృంద చర్చలు, కృత్యాలు చేయడానికి ఇదెంతో అనుకూలమైనది కాబట్టి ఇది సరైనది. బీన్ బ్యాగ్ కుషన్లు నమ్యత సీటింగ్ అమరికలో వాడతారు. ఇదేంటంటే ఆధునిక తరగతి గదుల్లో ఫ్లెక్సిబుల్ సీటింగ్ కోసం కూర్చున్నప్పుడు సౌకర్యవంతంగా ఉండాలి. ఏసీలుండాలి అలాగనమాట. బీన్ బ్యాగులు, ఫ్లోర్ కుషన్లు ఆటి కుషన్‌లను ఉపయోగించి కూర్చోబెట్టేవి. సో, ఇది కూడా కాదు. నెక్స్ట్ ఈ మూడిట్లో బి కరెక్ట్. తరగతి గది నిర్వహణ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ ప్రకారము ఏ ఎందుకు తప్పంటే సిద్ధాంతపరంగా యు అమరిక అనేది హార్షు అమరిక అనేది చూడడానికి ఒకేలా అనిపించినప్పటికీ వాటి నిర్మాణం మరియు ఉద్దేశాల్లో స్పష్టమైన తేడాలుంటాయి. ఇక్కడ డెస్క్‌ల అమరిక యు ఆకారంలో డెస్క్‌లు, బల్లలు ఖచ్చితమైన సరళ రేఖలు, లంబ కోణాలలో చతురస్రంలో దీర్ఘచతురస్రాకారం 3 వైపులా ఉండేటట్టు అమర్చబడి ఉంటాయి. అది యు షేప్. కానీ హార్షు గుర్రపు నాడ ఆకారంలో కర్వ్ వంపు కలిగి ఉంటుంది. ఇందులో బల్లలు ఉండొచ్చు లేదా కేవలం కుర్చీలు మాత్రమే యు షేప్‌లో పెట్టొచ్చు. ఇక్కడ పర్పస్ ఏంటంటే యు ఆకారంలో ఉపాధ్యాయుడు మధ్యలో వచ్చి విద్యార్థి ప్రతి విద్యార్థి డెస్క్ వద్దకు వెళ్ళడానికి ప్రొజెక్టర్ లేదా బోర్డు వైపు అందరికీ చూడడానికి వీలుగా ఉంటుంది. ఇది హార్షు అమరిక. డెస్క్‌లు లేకుండా కేవలం కుర్చీలు మాత్రం వేసినప్పుడు. విద్యార్థుల మధ్య పరస్పర చర్చలు, నాటకాలు లేదా గ్రూప్ యాక్టివిటీస్ ఇవి నిర్వహించడానికి ఈ రకమైనటువంటి అమరిక అనేది ఉంటుంది. ఇది క్లాస్ రూమ్ మేనేజ్మెంట్‌లో వస్తది. ఇది ఎక్కడ సైకాలజీలో ఉండదు. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ బుక్ అనేది వేరే ఉంటుంది. అందులో ఉంటది చదవండి.
నెక్స్ట్ ఇక్కడ యు ఆకారం అమరిక, హార్షు అమరిక 2 ఒకటే. కానీ వాటి ఉద్దేశాలు వేరుగా ఉన్నప్పటికి కూడా అమరిక ఒకటే. ఈ రెండిటికి కూడా దేనికోసం వాడతామంటే బృంద చర్చలకు జరపడానికి లేదా ఒక ప్రొజెక్టర్ ఏసి టీచరు మధ్యలో తిరగడానికి వీలుగా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వడానికి గట్టా ఉపయోగపడతాయి. కాబట్టి ఇది క్లాస్ రూమ్ మేనేజ్‌మెంట్ రెగ్యులర్ క్లాస్ చెప్పుకోవడానికి ఉపయోగపడేవి కావు. ఇక్కడ క్లాస్ అమరిక, వృత్తాకార అమరిక, బృంద కుర్చీలు మొదలైనవి, క్లస్టర్ అమరిక ఇవి ఉన్నాయి. బీన్ బ్యాగ్ కుషన్‌లు నమ్యత సీటింగ్ అమరికలో వాడతారు. ఇది కూడా ఉంది. సో, ఆన్సరు బీసీఏ అవుతుంది. ఏ కాదు. దీని పూర్తి వివరణ కావాలంటే టెక్స్ట్ బుక్‌లోను చదువుకోండి. ఇది గూగుల్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా చెప్పబడింది ఈ ప్రశ్నకి జవాబు. ఇది డెఫినిషన్ రిలేటెడ్ క్వెషన్ కాబట్టి, ఈ క్వెషన్‌ని డైరెక్ట్ డెఫినిషన్ నేర్చుకోవడం ద్వారా ఆన్సర్ చేయొచ్చు. సాంఘిక సంబంధాల్లో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని చెప్పిన వారెవరు? ఆన్సర్ హార్లాక్ ఏం చెప్పిందేమంటే, ఒక వ్యక్తి తన సాంఘిక వాతావరణంలో ఇతరులతో సత్సంబంధాలు కొనసాగించడంలోనూ, సాంఘిక అంచనాలకు అనుగుణంగా ప్రవర్తించడంలో పరిపక్వత సాధించడమే సాంఘిక వికాసం అని ఈమె తెలియజేసింది. సో, ఇదే ఆప్షను. అయితే మిగిలినవి ఎందుకు కాదంటే, సమాజంలో సమూహం యొక్క నిబంధనలను నేర్చుకునే ప్రక్రియ సాంఘికీకరణం అని చెప్పాడు అక్బర్‌ను. ఇవన్నీ డెఫినిషన్సే కాబట్టి డెఫినిషన్స్ నేర్చుకుంటేనే ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయగలం. ఇవి వీళ్ళ యొక్క డెఫినిషన్స్. ఇందులో ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఏం లేదు. డెఫినిషన్స్ నేర్చుకోవడమే. Inclusive education is not limited only to the education of children of specific group. It encourages the participation of everyone in learning. This is stated by ఇది కూడా డెఫినిషనే. సమ్మిళిత విద్య యొక్క నిర్దిష్ట సమూహానికి చెందిన పిల్లల విద్యకు మాత్రమే పరిమితం కాదు. ఇది అందరి అభ్యసనంలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుందని చెప్పిన వాడు సిఎస్ఐఈ యూకే వాళ్ళు చెప్పారు ఇది. సో, ఇది డెఫినిషన్స్ ఆధారంగా నేర్చుకోవాల్సిన ప్రశ్నలు నాలెడ్జ్ బేస్డ్. ఇందులో బ్రిటన్‌కి చెందినటువంటి సిఎస్ఐఈ సంస్థ సమ్మిళిత విద్య కోసం అనే అనేది కేవలం వైకల్యము లేదా ప్రత్యేక అవసరాలున్న ఒక నిర్దిష్ట సమూహానికి మాత్రమే పరిమితం కాదు అని చెప్తుంది. ఇది కుల, మత, లింగ, సాంఘిక, ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా అందరి అభ్యసనంలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. సిఎస్ఐఈ యూకే అంటే సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అని అర్థం. ఇది సమ్మిళిత విద్య అనేది వైకల్యం, ఆ ప్రత్యేక అవసరాలకు ఉన్న నిర్దిష్ట సమూహాలకు మాత్రమే పరిమితం కాదు అని చెప్తుంది. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అది. అందుకోసం ఈ ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇది విద్యా వ్యవస్థలో ఉన్న అడ్డంకులను తొలగించి విద్యార్థులందరి భిన్నత్వాన్ని గౌరవిస్తూ అందరినీ కలిసి సమానంగా అభ్యసన ప్రక్రియలో పాల్గొనేలా ప్రోత్సహిస్తుంది. పాఠశాలల్లో పిల్లల మధ్య ఎలాంటి వివక్షత చూపించకుండా ప్రతి ఒక్కరికి సమాన విద్యా అవకాశాలు కల్పించడము మరియు పాఠశాల వాతావరణానికి అందరికీ అనుకూలంగా మార్చడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకే ఈ డెఫినిషన్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వెషన్ చూసుకున్నట్లయితే, ఫాలోయింగ్ టెస్ట్స్ ఆఫ్ పర్సనాలిటీ ద ఎర్రర్ లైక్ హాలో ఎఫెక్ట్, జనరాసిటీ ఎర్రర్, ఎర్రర్ డ్యూ టు సెంట్రల్ టెండెన్సీ మే అకర్. ఈ 3 ఎందులో వస్తాయి అని అడుగుతున్నాడు. పరివేశ ప్రభావము, ఔదార్య లోపము, కేంద్రీయ ప్రభుత్వమానం లోపం. ఈ 3 లోపాలు ఏ పరీక్షల్లో రాడానికి అవకాశం ఉంది అన్నాడు. పరివేశ ప్రభావం హాలో ఎఫెక్ట్. ఔదార్యం చూపిస్తాం. సెంట్రల్ టెండెన్సీ. ఇప్పుడు దాని అనాలిసిస్ చూద్దాం. వ్యక్తిత్వ పరీక్షల్లో రేటింగ్ స్కేల్స్. ఇవి ఉపయోగించేటప్పుడు వ్యక్తి అంచనా వేసేటప్పుడు ఈ క్రింది లోపాలు ఖచ్చితంగా జరుగుతాయి. హాలో ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అంటే హాలో ఎఫెక్ట్ అంటే ఒక వ్యక్తిపై ఉన్న మొత్తం సానుకూలం లేదా ప్రతికూల ప్రభావం. వారిలో ఇతర నిర్దిష్ట లక్షణాలు అంచనా వేసేటప్పుడు కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే మనకు నచ్చిన వ్యక్తి వచ్చాడనుకోండి, ఆడు ఏం చెప్పినా సరే వాడు చెప్పేది రైటు అని నిర్ధారించడం. నిర్ధారణ మాపనంలో వచ్చేటటువంటి లోపాలివి. అలాగే లేదా వచ్చిన వ్యక్తి మనకు నచ్చలేదు. పూర్తిగా వాడి మీద నెగెటివ్ డెసిషన్ తీసుకోవడం. ఇది హాలో ఎఫెక్ట్ అనేది ఉంటది. అలాగే ఔదార్యం చూపించడం. ఆ వ్యక్తికి పోన్లే మార్కులేసేద్దాం, లేకపోతే మంచిగా ఇచ్చేద్దాం అని ఔదార్యం చూపించే అవకాశం ఉంటది. కాబట్టి రేటింగ్ ఇచ్చే వ్యక్తి అందరికీ వాస్తవం కంటే ఎక్కువగా లేదా అనుకూలంగా మార్కులు లేదా గ్రేడ్‌లు ఇవ్వడం. ఇది ఔదార్య లోపం కూడా ఈ నిర్ధారణ మాపనంలో ఉంటది. రేటింగ్ స్కేల్స్‌లో. అలాగే కేంద్రీయ ప్రవృత్తి లోపం. ఇక్కడ రేటింగ్ ఇచ్చే వ్యక్తి అతి తక్కువ రేటింగ్ అందరికీ లేదా ఎక్కువ స్కోర్‌లివ్వడం. సగటనేది మానేసి సగటు లోపట్లే అందరిని ఇవ్వడం. లేదా సగటు కంటే పైకివ్వడం. అందరిని హైయెస్ట్ స్కోర్‌లిచ్చేయడం లేదా అందరిని ఫెయిల్ చేసేయడం. ఇలా ఈ 2 రకాలైనటువంటి లోపాలు కూడా నిర్ధారణ లోపంలో ఉండేటటువంటి మెయిన్ లోపాలు. కాబట్టి ఇది రేటింగ్ స్కేల్స్ అనేది దీని ఆన్సరు. అదే నిర్ధారణ మాపనలో.
మిగతావి సోదికలు, మూర్తిమత్వ సోదికలు, పర్సనాలిటీ ఇన్వెంటరీస్, అదే స్కాట్, చిల్డ్రన్ పర్సెప్షన్ టెస్ట్, క్వెషనైర్స్ అనేవి ఒక పర్పసివ్‌గా ముందుగా తయారు చేయబడతాయి కొన్ని. కాబట్టి ఇందులో ఆ అవకాశం అనేది ఉండదు. వీటికొక స్పెసిఫిక్ గైడెన్స్ అనేది ఉంటాయి. ఇక్కడ నిర్ధారణ మాపనలనేవి పైన చెప్పినటువంటి 3 లోపాలు ఉండేవి మాత్రం నిర్ధారణ మాపనలని ఖచ్చితంగా చెప్పాలి. కాబట్టి ఆన్సర్ 1. ఇప్పుడు ఎస్ఈ 2023 జాతీయ విద్యా ప్రణాళిక చట్టం ప్రకారము వివిధ సబ్జెక్టుల్లో అంతర్భాగంగా కలిసిపోయేలా కొన్ని క్రాస్ కటింగ్ అంశాలను పొందుపరిచారు. అవన్నీ ఒక అధ్యాయంలో ప్రవేశపెట్టారు. అవి మార్గదర్శనము మరియు మంత్రణము ఇది సమ్మిళితము. అలాగే ఐసీటీ మరియు పర్యావరణము, భారతీయ మూలాలు, విలువలు. ఇవి అన్నీ కూడా క్రాస్ కటింగ్ అంశాలు. ఇక వీటికి వేరేగా ఉంది. పాఠశాల సంస్కృతి, ఉపాధ్యాయ సాధికారత. పాఠశాల సంస్కృతి అనేది భాగం డి భాగంలో ఉంది. స్కూల్ కల్చర్ అండ్ ప్రాసెస్‌లో. అలాగే ఈ భాగంలో ఉపాధ్యాయ సాధికారత అనేది ఉంది. సపోర్టివ్ ఎకోసిస్టమ్స్‌లో ఇదుంది. కాబట్టి ఇది కాదు. సో, ఈ 3 కూడా ఒకే దీంట్లో ఉన్నాయి కాబట్టి క్రాస్ కటింగ్ అంశాలు ఏవంటే ఏసీడీ సరైనదని మనం ఆప్షన్స్‌లో పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ 24 క్వెషన్. ఒక కంపెనీలో పనిచేస్తున్న 10 మంది ఉద్యోగులు నెలసరి నివేదికను ఒకరికొకరు మెయిల్ ద్వారా పంపుకుంటున్నారు. 10 ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ ఏ కంపెనీ షేర్డ్ మంత్లీ రిపోర్ట్స్ విత్ ఈచ్ అదర్ త్రూ మెయిల్. దిస్ ఈజ్ ఈ క్వెషన్ ఏ టాపిక్‌లోంచి వచ్చిందంటే సైకాలజీ కాదు. ఇది ఎడ్యుకేషనల్ టెక్నాలజీలోని క్వెషన్. సో, ఈ ముందు మనకి అందులో దాని గురించి తెలుసుకోవాలి. స్టార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అంటే ఏంటంటే, ఇన్ ఏ స్టార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ ఆల్సో నోన్ యాజ్ ఆల్ ఛానల్ నెట్వర్క్ అని కూడా అంటారు. ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద గ్రూప్ కెన్ కమ్యూనికేట్ ఫ్రీలీ అండ్ డైరెక్ట్‌లీ విత్ ఆల్ అదర్స్. అంటే ఎవరితోటైనా సరే కమ్యూనికేట్ చేయొచ్చు. When 10 employees shared a monthly report with each other through mail, it is creates fully decentralized, multi-directional link where everyone exchanges information openly with everyone else. Visually, this pattern resembles a multi-pointed star network అని దీన్ని అంటాం. ఇక్కడ ఒక 10 మంది ఉద్యోగులు ఉన్నారంటే ఎవరితోటైనా కలవచ్చు. ఎవరితోటైనా తన తాలూకా సమాచారాన్ని షేర్ చేసుకునేటటువంటి విధానము. ఆల్ ఛానల్ నెట్వర్క్ లేదా స్టార్ కమ్యూనికేషన్ నెట్వర్క్ అని దీన్ని అంటాం. ఇక వై అదర్ ఆప్షన్స్ ఇన్‌కరెక్ట్. సీక్వెన్షియల్ కమ్యూనికేషన్ ఏంటంటే శృంఖల భావ ప్రసారం. ఇన్ఫర్మేషన్ మూవ్స్ లీనియర్‌లీ ఫ్రమ్ వన్ పర్సన్ టు ద నెక్స్ట్ ఇన్ ఎ సింగిల్ లైన్. అంటే ఏ అనేవాడు బికి చెప్తాడు. బి అనేవాడు సికి చెప్తాడు. సి అనేవాడు డికి చెప్తాడు. డి అనేవాడు ఈకి చెప్తాడు. ఇలా సమాచారం మార్పిడి జరిగితే దాన్ని శృంఖల భావ ప్రసారం లేదా సీక్వెన్షియల్ కమ్యూనికేషన్ అంటాం. సో, అది అవ్వదు. ఎందుకంటే ఇక్కడ 10 మంది ఉన్నారు. ఏ నుంచి బికి, బి నుంచి సికి వెళ్ళడం లేదు. ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. మెయిల్స్ పంపించుకోవచ్చు అంటున్నాడు క్వెషన్‌లో. కాబట్టి ఈ సీక్వెన్షియల్ కమ్యూనికేషన్ అనేది కాదు. ప్రాబబిలిటీ సంభావిత. ఇన్ఫర్మేషన్ ఈస్ పాస్డ్ అలాంగ్ రాండమ్‌లీ టు ఎనీవన్ వితౌట్ ఎ సెట్ ఆఫ్ మెథడ్ ఆర్ రూల్. దీనికి ఒక రూల్ ఏం లేదు. రాండమ్‌గా ఎవరితోటైనా షేర్ చేసుకోవచ్చు. సో, ఆప్షన్స్‌లో ఇది అయ్యే అవకాశం ఉంది మళ్ళీ. ప్రాబబిలిటీ అయితే ఇక్కడ 10 మంది ఉన్నారు. ఇది ఆల్ ఛానల్ నెట్వర్క్ అనేది టెక్స్ట్ బుక్‌లో క్లియర్‌గా ఇవ్వబడింది కాబట్టి ఇదే కరెక్ట్ ఆన్సర్. ప్రాబబిలిటీలు అనేసొచ్చేసరికి అది ఒక్కోసారి జరగొచ్చు, జరగకపోవచ్చు. అంటే మెయిల్ ఒకరికొకరు ఇక్కడ ఇచ్చుకుంటారు అని ఖచ్చితంగా చెప్పబడింది. ఇక్కడ రాండమ్‌లో అది సంభావిత జరగొచ్చు, సంభావిత జరగకపోవచ్చు. అంటే కొంతమందికి ఇవ్వకపోవచ్చు. కాబట్టి ఇది ఖచ్చితంగా అయ్యే అవకాశం లేదు. ఆన్సర్‌లో ఇది కూడా కాదు. ఇక కాంప్లెక్స్ కమ్యూనికేషన్. దిస్ రిఫర్స్ టు హైలీ అన్‌స్ట్రక్చర్డ్ ఆర్ మల్టీ లేయర్డ్ కాంబినేషన్ రాదర్ దాన్ స్టాండర్డ్ ఓపెన్ గ్రూప్ షేరింగ్ ఫార్మాట్. ఇది కాంప్లెక్స్ సిస్టమ్ సంక్లిష్ట భావ ప్రసారము. దీనికోసం టెక్స్ట్ బుక్ ఒకసారి రిఫర్ చేసి క్లియర్‌గా చదవండి. ఇక్కడ ఈ సంక్లిష్ట భావ ప్రసారం లేదా కాంప్లెక్స్ కమ్యూనికేషన్‌లో ఏమిటంటే ఆహ్, అభ్యాసకులు లేదా లెర్నర్స్ అంటే ఇక్కడ ఉద్యోగులు లేదా విర్చువల్ నెట్వర్క్‌లో మాట్లాడుకోవచ్చు. లేదంటే వివిధ రకాలైనటువంటి మల్టీమీడియాను వాడుకొని చేయొచ్చు. అంటే ఇది కాంప్లెక్స్ ఎవరిది ఎలా కమ్యూనికేట్ అవుతారనేది చెప్పలేం. కాబట్టి ఇది కాంప్లెక్స్ సిస్టమ్. సో, ఇది కూడా కాదు. ఇక్కడ క్లియర్‌గా మనకి ఆ క్వెషన్‌లో మెయిల్స్ ద్వారా పంచుకుంటారని చెప్పారు కాబట్టి స్టార్ కమ్యూనికేషన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్.
ఒక ఉపాధ్యాయుడు ఒక త్రిభుజాన్ని గీసి దాని 2 కోణాలు గుర్తించాడు. పూర్తి చిత్రాన్ని చూసిన తర్వాత 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలని గ్రహించిన ఒక ఏడో తరగతి విద్యార్థి మూడో కోణం విలువ చెప్పాడు. దీని వలన జరిగింది ఏమిటి? అని అడిగాడు. ఇక్కడ క్వెషన్ ఆప్షన్స్ గమనించినట్లయితే ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ, యత్నదోష పద్ధతి, నిబంధనము, కంఠస్థాభ్యసనము. ఇక్కడ మనకు క్లియర్‌గా తెలిసిపోయే ఆప్షన్స్ కానివి చెప్పివచ్చు. కంఠస్థాభ్యసనం అయితే కాదు. సో, మనకు ఆప్షన్ 1 లెగిసిపోయింది. ఇంక 3 ఉన్నాయి. ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలి. అయితే మనం ఎక్కువగా యత్నదోష పద్ధతి అని అనుకుంటాం. లేదంటే ఇది అవ్వాలి. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ పద్ధతి అవ్వాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి అవ్వాలి. నిబంధన కూడా కాదు. కండిషనింగ్ ఏం జరగలేదు ఇక్కడ. సో, ఇప్పుడు ఆప్షన్స్ ఎక్స్‌ప్లనేషన్ చూద్దాం. ఈ రెండిట్లో ఏది కాదు అనేది చూద్దాం. ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ పద్ధతి అంటే ఏంటంటే, గెస్టాల్ట్ మనోవిజ్ఞాన శాస్త్రం ప్రకారం అంతర్దృష్టి అభ్యసనంలోని ముఖ్యమైన భావన ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. ఇక్కడ విద్యార్థి సమస్యను విడివిడిగా కాకుండా ఒక సంపూర్ణ చిత్రంగా చూశాడు. ఇచ్చిన 2 కోణాలను త్రిభుజం మొత్తాన్ని దానితో ఒకటి సంబంధం కలిగిస్తూ, త్రిభుజంలోని 3 కోణాలు మొత్తం 180 డిగ్రీలు అనే కొత్త సంబంధాన్ని గుర్తించాడు. ఇక్కడ గుడ్డిగా గుర్తుపెట్టుకోవడం అనేది లేదు. కంఠస్థ అభ్యసనం లేదు. ప్రయత్నాలు తప్పులు చేసి యత్నదోష ప్రయత్నం ట్రయల్స్ ఏమి చేయలేదు. డైరెక్ట్‌గా ఉపాధ్యాయుడు ఇలా చేయాలని చెప్పగానే వాడు నేర్చుకున్నాడు. కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగానే ప పర్సెప్షన్ ద్వారా మాత్రమే పునర్వ్యవస్థీకరణ చేయడం అనేది జరిగింది. నిబంధన కాదు. ఇది ఒక అలవాటుగా జరిగిన పని కూడా కాదు. సో, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో ఈ 3 కాదు ఆన్సరు. కాబట్టి ఆన్సరు ప్రత్యక్ష పునర్వ్యవస్థీకరణ. ద రీజన్ ఫర్ డెజావు డెజావుకి గల కారణాలు ఏమిటి? అని అడిగారు. ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి గమనించినట్లయితే పోలిక, స్మృతి విరూపణ, అవరోధము, నిష్క్రియాత్మక స్మృతి, పౌనఃపున్యము, దమనము, వైషమ్యము, కన్సాలిడేషన్. ఇవి ఆప్షన్స్‌లో ఇచ్చాడు. ఇప్పుడు ఏవి కావో మనం వెతుక్కోవాలి. ముందు డెజావ్ అంటే ఏంటి? ఎక్కడో చూసాము అనే భావన కలగడం. ఎక్కడో చూసాము అంటే అవే పోలికలు ఉండేటటువంటి వ్యక్తులు మనకు తారసపడినా, అదే వస్తువులు తారసపడినప్పుడు లేదా దాన్ని మనం ఆ కొత్త ప్రదేశం లేదా ఆ కొత్త పరిస్థితిని గతంలో మర్చిపోయిన పాత జ్ఞాపకాలకు సంబంధించినటువంటి రూపురేఖలు లేదా అమరికను, వాతావరణంతో పోలికలు ఉన్నప్పుడు ఆ పరిస్థితి ఏర్పడుతుంది. డెజావు కలుగుతుంది. కాబట్టి పోలిక అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ స్మృతి విరూపణ అంటే ఏంటి? మెమరీ డిస్టార్షన్. డెజావు అనేది మెదడులోని జ్ఞాపకశక్తి ప్రక్రియలో జరిగే ఒక చిన్న పొరపాటు లేదా మతిభ్రమణము. ప్రస్తుతం వర్తమాన అనుభవాన్ని మెదడు తప్పుగా విశ్లేషించి అది పాత జ్ఞాపకం అన్నట్లుగా భ్రమ కలిగించడం. కాబట్టి స్మృతి విరూపణలో లోపం ఉంది. అంటే వాస్తవానికి ఇప్పుడు చూసిన వ్యక్తి ఆ వ్యక్తి ఒకళ్ళు కాదు. కాకపోయినప్పటికీ అలా అనిపించింది. అలా జరగడానికి కారణం ఏంటంటే ఈ స్మృతి విరూపణం. ఒక చిన్న పొరపాటు అదే మతిభ్రమణము అని అంటాం. కాబట్టి ఇది కూడా అవుతుంది. సో, ఈ 2 డెజావుకి సంబంధించినటువంటి అంశాలు. నెక్స్ట్ చూద్దాం. మిగిలినవి ఎందుకు కాదు? అవరోధము, నిష్క్రియాత్మక స్మృతి. ఇన్హాబిషన్. ఇన్హిబిషన్ అంటే ఒక జ్ఞాపకము మరో జ్ఞాపకానికి అడ్డుకోవడం వల్ల మర్చిపోవడం. మనం పురోగమన అవరోధము, తిరోగమన అవరోధం అని చెప్పుకున్నాం. సో, ఈ అవరోధాలనేవి డెజావుకి సంబంధం లేదు. అవి వేరు. పౌనఃపున్యము, దమనము. పౌనఃపున్యం ఫ్రీక్వెన్సీ అండ్ రిప్రెషన్. బాధాకరమైనటువంటి అంశాలను అణిచివేయడం అనేది ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా దమనం అనేది ఇందులోకి రాదు డెజావులోకి. డెజావుతో సంబంధం లేదు. ఇక వైషమ్యము, కన్సాలిడేషన్. కాంట్రాస్ట్ తేడాలు చూపించడము అంటే వ్యతిరేకంగా గుర్తు రావడం. లేదా పరిచయమున భావనకు వ్యతిరేకంగా పనిచేయడం. ఇది కూడా డెజావుతో సంబంధం లేదు. డెజావుతో సంబంధం ఉండే రెండే 2. ఒకటి స్మృతి విరూపణ జరగడము, రెండోది పోలికలు ఉండడము. కాబట్టి ఆన్సర్ 1 అనమాట. రిజెంబ్లెన్స్ అండ్ మెమరీ డిస్సో. పోలిక, స్మృతి విరూపణ. డెజావులు. నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నిర్నిబంధిత ఉద్దీపన మరియు నిబంధిత ఉద్దీపన ఈ మధ్య నిబంధన సామర్థ్యం ఈ సమయంలో ఎక్కువగా ఉంటుంది. ఇది డైరెక్ట్ ఎక్స్‌పెరిమెంట్ మీద క్వెషన్ ఇది. ఎక్స్‌పెరిమెంట్‌లో ఏం రిజల్ట్ వచ్చిందనే దాన్ని బేస్ చేసుకొని ఇది ఇచ్చారు. ఈ క్వెషన్ చూద్దాం. శాస్త్రీయ నిబంధన ప్రయోగాల్లో నిబంధిత ఉద్దీపన ఉదాహరణకు గంట శబ్దం మరియు నిర్నిబంధిత ఉద్దీపన ఆహారం. ఈ రెండిటి మధ్య సమయ వ్యవధి అత్యంత ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఆ సమయ వ్యవధి ఏంటంటే అక్కడ చెప్పినటువంటి రీసెర్చ్‌లో
నిబంధిత ఉద్దీపన ఇచ్చిన సుమారు 0.5 సెకండ్స్ లోపు నిర్నిబంధిత ఉద్దీపన ఇచ్చినప్పుడు మాత్రమే జీవిలో నిబంధన చాలా వేగంగా బలపడుతుంది అని నిర్ధారించారు ఆ ఎక్స్పెరిమెంట్‌లో. గంట శబ్దం వినబడిన అర సెకను లోపుటే ఆహారాన్ని అందించాలి. అలా లేకపోతే అది సరిగ్గా ఆ ఇంప్రింట్ అనేది పడదు అనేది ఆ ఎక్స్పెరిమెంట్‌లో తెలియజేసిన అంశం. ఈ గంట శబ్దం ఆహార రాకకు సూచించే ఒక బలమైన సంకేతకంగా జీవి మెదడులో ముద్ర ఏర్పడుతుంది. మరి ఇతర సమయాల్లో ఎందుకు కాదు చూద్దాం. ఖచ్చితంగా ఎందుకు 0.5 సెకన్ల వద్దే చేస్తే జీవ ప్రతిస్పందనలు మెదడు గ్రహింపు సామర్థ్యం ఎప్పుడూ ఖచ్చితమైన మిల్లీ సెకన్ల మీద ఆధారపడి ఉండదు. అందువల్ల ఇది సుమారుగా ఉండే వ్యవధి 0.5 సెకన్ల తర్వాత అనేది కాదు. ఒకవేళ సమయ వ్యవధి ఎక్కువగా ఉంటే గంట కొట్టిన 5, 10 సెకన్ల తర్వాత ఇస్తే ఆ రెండింటి మధ్య అస్సలు గుర్తుండదు. ఇది కాదు. ఏ సమయంలోనైనా సమయం ఎలా పడితే అలా అంటే అసలు నిబంధనమే జరగదు. కాబట్టి ఇదేది కాదు. ఆప్షన్ ఏమవుతుందంటే 0.5 సెకన్ల కంటే ముందివ్వాలి. ఇచ్చిన ఆప్షన్స్ ఏటేటి ఇచ్చాడో ఒకసారి ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్‌లు పరిశీలించినట్లయితే ఎగ్జాక్ట్‌లీ అట్ 0.5 సెకండ్ అంటే ముందు చెప్పుకున్నాం. ఈ ఫలానా టైం దగ్గరే ఇది నిబంధన జరుగుతదని ఏమీ లేదు. ఖచ్చితమైన టైం అయితే కాదు. కాబట్టి ఇది కాదు. అప్రాక్సిమేట్‌లీ ఆఫ్టర్ 0.5 సెకండ్ అర సెకన్ కంటే ఎక్కువ అనేది కూడా కాదు. అర సెకన్ కంటే ఎక్కువైతే అసలు నిబంధన అనేది జరగడానికి ఆస్కారం తగ్గిపోతుంది. అట్ ఎనీ టైమ్ అంటే అస్సలు కాదు. సో, ఆప్షన్స్‌లో ఇది ఫస్ట్ లేపివచ్చు. నాలుగోది. అయితే ఈ మూడిట్లో ఏదో ఒకటి అవ్వాలి. ఎగ్జాక్ట్‌లీ 0.5 కాదు. అట్ ఎనీ టైమ్ ఆఫ్ ఎక్స్‌పెరిమెంట్ కాదు. ఎందుకంటే ఒక ప్రత్యేకమైన సమయాన్ని నిర్ధారించడానికి వీల్లేదు నిబంధన జరగడానికి. అలాగే ఎట్ ఎనీ టైమ్ చేస్తామంటే అది నిబంధన అనేది ఒకసారి ఇచ్చి ఒకసారి వెంటనే ఇచ్చి తర్వాత ఒక 10 నిమిషాల తర్వాత ఇస్తామంటే నిబంధన జరగదు. కాబట్టి 4 కాదు. ఈ 2 కాదు. ఇప్పుడు మిగిలింది ఈ రెండే. అప్రాక్సిమేట్‌లీ 0.5 సెకండ్స్ బిఫోర్, ఆఫ్టర్ 0.5 సెకండ్స్. ఇక్కడ శాస్త్రవేత్తలు నిర్ధారించిన విషయం ఏంటంటే 0.5 సెకండ్స్ తర్వాత ఇచ్చేదానికంటే 0.5 సెకండ్స్ కంటే ముందు ఇచ్చేదే ఎక్కువ నిబంధన జరుగుతదని నిర్ధారించారు కాబట్టి ఆప్షన్ ఈ 2 ఈస్ రైట్ ఆన్సర్. This law of physical growth says that growth is not influenced by the external factors. ఏ బాహ్య అంశాల ప్రభావితం కాదు. ఇది కాదు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అని సూచించే శారీరక పెరుగుదల నియమాలు. ఇక్కడ మనకి వికాస్ దిశా నియమము, లయ వికాస నియమము, అవిచ్ఛిన్నత నియమము, స్వయం సిద్ధ నియమము. ఈ 4 నియమాల గురించి తెలియాలి. వికాస్ దిశా నియమం ఒక్కొక్కటి చూద్దాం. ముందు స్వయం సిద్ధ నియమం రైట్ ఆన్సర్. ఇక్కడ శారీరక పెరుగుదల అనేది పూర్తిగా ఒక సహజమైన అంతర్గత ప్రక్రియ. ఇది జీవ సంబంధమైన పరిపక్వత బయోలాజికల్ మెచ్యురేషన్ అండ్ ఆనువంశికతలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ బాహ్య అంశాల ప్రభావం అనేది ఉండదు. కానిదేది అని అడిగాడు. శిశువు పెరిగే క్రమంలో బయట వాతావరణం లేదా బాహ్య అంశాలు అనేవి ఈ పెరుగుదల సృష్టించలేవు. లేదా దీని వేగాన్ని మార్చలేవు. అంటే ఇది ఇన్‌బిల్ట్‌గా రావాలి. బయోలాజికల్ మెచ్యురేషన్ గాని, హెరిడిటీ అనేవి ఇన్‌బిల్ట్‌లో వస్తాయి కాబట్టి దాని మీద అంటే ఉదాహరణకి మన తల్లిదండ్రుల ఆకారం మనకు రావడం అనేది ఇన్‌బిల్టే. అంతేగాని దానికి బహిర్గత అంశాల ప్రభావం ఏమి ఉండదు. కాబట్టి ఇది ఖచ్చితంగా కాదనమాట. అంటే ప్రభావం చూపించదు. ఎక్స్‌టర్నల్ అంశం కాదు. దానంతట స్వయంచాలకంగా జరిగే ప్రక్రియ అనేది ఈ నియమం తెలియజేస్తుంది. ఆటోమేటికల్‌గా అటానమస్‌గా జరుగుతుంది. కాబట్టి ఇదే ఆన్సరు. ఇప్పుడు మిగిలిన ఆప్షన్స్ ఎందుకు కాదో చూద్దాం. వికాస్ దిశ నియమం ఇందులో 2 ఉంటాయి మళ్ళీ. సిఫ్లోకాడల్ ఒకటి, ప్రాక్సిమల్ డిస్టల్ ఒకటి. సిఫ్లోకాడల్‌లో శిరోపాదాభిముఖ దిశ తల నుండి కాళ్ళ వైపుకి వెళ్తుంది. సమీప దూరస్థ అంటే మధ్య భాగం నుంచి వెలుపల వైపుకి ఇస్తుంది. మన రీసెంట్ టెట్‌లోనే 13 తేదీ మధ్యాహ్నం జరిగిన షిఫ్ట్‌లో ఈ క్వెషన్ రివర్స్‌లో అడిగాడు. బాహ్యం నుంచి ఇది వెలుపల నుంచి మధ్య భాగం జరుగుతుంది. మణికట్టు నుంచి తల వైపుకు జరుగుతుంది అని ఇచ్చాడు. ఆ 2 తప్పు అని పెట్టాలి. ఆప్షన్స్ అందరూ రివర్స్‌లో ఆలోచించి తప్పు పెట్టినట్టున్నారు చాలామంది. సో, ఇదే క్వెషను ఆ షిఫ్ట్‌లో కూడా వచ్చింది. ఇక్కడ ఇలా పెరుగుదల మరియు వికాసం ఒక నిర్దిష్ట దిశలో కొనసాగుతాయని చెప్తుంది. ఇక లయ వికాసం ఏమంటే పెరుగుదల ఎప్పుడు ఒకే వేగంతో జరగదు. జీవితంలో కొన్ని దశల్లో శైశవ దశలో వేగంగాను, కౌమార దశలో మరలా వేగంగా మరొకసారి జరుగుతుంది. మిగిలిన దశల్లో నెమ్మదిగా ఉంటుంది. ఇది లయ వికాస నియమం. రిథమిక్ గ్రోత్. కంటిన్యూటీ అవిచ్ఛిన్నత ఏమంటే వికాసం అనేది తల్లి గర్భంలో ప్రారంభమై చనిపోయే వరకు ఆగకుండా నిరంతరం ఒక ప్రక్రియలాగా కొనసాగుతుంది. లా ఆఫ్ కంటిన్యూటీ. ఈ 3 నియమాలు. ఇప్పుడు ఇచ్చిన క్వెషన్ ఏమిచ్చాడు? క్వెషన్‌లో ఏమడిగాడు? ఏ బాహ్య అంశాల ప్రభావం కాదు. బాహ్య అంశాల ప్రభావితం వల్ల కాకుండా శారీరక పెరుగుదల నియమం ఏది అని అడిగాడు.
ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి ఈ 3 కావు. ఇది ఒక్కటి మాత్రమే అవుతుంది. ఎందుకు? కాదు కదా! ఇన్‌ఫ్లుయెన్స్ ఇది స్వయం సిద్ధంగా మనం ఇన్‌బిల్ట్‌గా వచ్చేటటువంటి హెరిడిటీ అంశాల మీద బాహ్య ప్రభావం అనేది ఏమి ఉండదు కాబట్టి స్వయం సిద్ధ నియమం అనేదే రైట్ ఆన్సర్. ఇది ఫ్లాండర్స్ కు విశ్లేషణ మీద వచ్చినటువంటి ప్రశ్న ఇది. ఇన్ ద ఎన్కోడింగ్ ప్రాసెస్ ఆఫ్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్ 5, 10 నంబర్స్ ఆర్ రికార్డెడ్. ద స్టేట్ ఆఫ్ క్లాస్ ఈజ్. ఇది ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ సిద్ధాంతంలో ఉంది ఇది. ఎడ్యుకేషనల్ టెక్నాలజీ సంబంధించినటువంటి దాంట్లో ఫ్లాండర్ పరస్పర చర్య విశ్లేషణ పద్ధతిలో ఏం చెప్తాడంటే తరగతి గదిలో ఉపాధ్యాయులు విద్యార్థుల మధ్య జరిగేటటువంటి మాటల మార్పిడిని కొన్ని 10 రకాలుగా వర్గీకరించాడు. ఆ 10 కేటగిరీల్లో దీన్ని నెక్స్ట్ స్లైడ్‌లో చెప్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఆ క్వెషన్‌కి సంబంధించి 5, 10 వివరణలు చూద్దాం. 5 ఏం చెప్తుందంటే లెక్చరింగ్. ఉపాధ్యాయుడు పాఠ్యాంశం సంబంధించిన విషయాలను, భావాలను లేదా వివరణలను విద్యార్థులకు స్వయంగా చెప్పడం సూచిస్తుంది. ఇది 5. 10వది ఏమిటంటే నిశ్శబ్దంగా ఉండాలి లేదా గందరగోళం. తరగతి గదిలో కమ్యూనికేషన్ తాత్కాలికంగా ఆగిపోవడము, నిశ్శబ్దం ఏర్పడుతుంది. లేదా ఏం జరుగుతుందో అర్థం కాని గందరగోళ పరిస్థితి ఏర్పడుతుంది. ఉదాహరణకి టీచర్ చెప్పడం మానేసి కామ్‌గా నిలబడ్డాడంటే ఒక 5 నిమిషాలు క్లాస్ తరగతి గది సైలెన్స్‌గా ఉండొచ్చు. ఆ తర్వాత ఆటోమేటిక్‌గా ఏం జరుగుతుందో ఎవరికీ ఏది అర్థం కాకుండా గందరగోళంగా ఎవరి మట్టుకు ఆరు మాట్లాడుకోవచ్చు. సో, ఈ 2 స్థితులు జరిగేటటువంటిది నంబర్ 10లో కేటగరైజ్ చేశాడు. కాబట్టి ఆన్సర్ ఏది? ఇదే అవుతుంది. ఇప్పుడు ఫ్లాండర్స్ విశ్లేషణ గురించి చూద్దాం. ఫ్లాండర్స్ పరస్పర చర్య విశ్లేషణ పద్ధతిలో 10 కేటగిరీలుంటాయి. ఇందులో ఉపాధ్యాయుని ప్రసంగం అనేది ఏ కేటగిరీ. ఈ ఏ కేటగిరీలో 1-7 వరకు ఇదుంటుంది. ఈ 7లో మళ్ళీ 2 రకాలుంటాయి. ఒకటి పరోక్ష ప్రభావము, 2 ప్రత్యక్ష ప్రభావం. 1 నుంచి 1, 2, 3, 4 ఈ 4 కూడా పరోక్ష ప్రభావం కింద ఇచ్చాడు. ఇండైరెక్ట్ ఇన్‌ఫ్లూయెన్స్. అంటే భావాలను అంగీకరించడం. విద్యార్థుల భావాలను, ఆవేదనలను ఉపాధ్యాయుడు అర్థం చేసుకొని సానుకూలంగా ప్రతిస్పందించడం ఒకటోది. పొగడము, ప్రోత్సహించడము, విద్యార్థుల సమాధానాలను మెచ్చుకోవడం అనేది రెండోది. ఆలోచనలు అంగీకరించడం. యాక్సెప్ట్ ఆర్ యూజ్ ఐడియాస్ ఆఫ్ పీపుల్. విద్యార్థులు చెప్పిన విషయాలను స్పష్టంగా చెప్తూ పాఠంలో ఉపయోగించడం. విద్యార్థుల భావాలని అంగీకరించడం అనమాట. మూడోది. ప్రశ్నలు అడగడం. ఇది ఖచ్చితంగా నేర్చుకోవాలి ఈ టాపిక్. ఇందులో క్వెషన్స్ ఎప్పుడు పడితే అప్పుడే వస్తున్నాయి. చాలా షిఫ్ట్‌లో వస్తున్నాయి. పాఠానికి సంబంధించిన విద్యార్థులు ప్రశ్నలు అడగడం. ఆస్క్ క్వెషన్స్. సో, ఇది కూడా నాలుగోది. ఇంకా ప్రత్యక్ష ప్రభావం. ఉపన్యాసం డైరెక్ట్‌గా ఉపాధ్యాయుడే మాట్లాడతాడు. బోధించడము, వివరించడము, ఎక్స్‌ప్లెయిన్ చేయడం, సమాచారం ఇవ్వడం. నిర్దేశాలివ్వడం. గివింగ్ డైరెక్షన్స్. ఇక్కడ కూడా ఉపాధ్యాయుడు డైరెక్ట్‌గా విద్యార్థులు ఏం చేయాలో ఆదేశిస్తాడు, సూచనలిస్తాడు. ఇది 6. 7-1 అధికారాన్ని సమర్థించుకోవడం లేదా విమర్శించడం. విద్యార్థుల ప్రవర్తనను మందలించడం లేదా ఉపాధ్యాయుడు తన నిర్ణయాలను సమర్థించుకోవడం. ఇది 7. ఇవి పరోక్ష, ప్రత్యక్ష ప్రభావాలనేవి 1-7 వరకు మొదటి గ్రూప్‌లో ఉపాధ్యాయుడి ప్రసంగంలో ఉంటాయి. ఇక రెండో దీంట్లో విద్యార్థుల ప్రసంగం పీపుల్ టాక్‌లో 8, 9 ఉంటాయి. 8, 9లో విద్యార్థుల ప్రతిస్పందనలు పీపుల్ టాక్. ఉపాధ్యాయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు విద్యార్థులు సమాధానాలు చెప్పడం. అది 8వది. విద్యార్థులు మాట్లాడడాన్ని ప్రేరేపించడము లేదా పీపుల్ టాక్ ఇనిషియేషన్. విద్యార్థులు సొంతంగా ఆలోచించి చొరవ తీసుకొని మాట్లాడడం లేదా ప్రశ్నలు అడగడం. ఇది 9వది. ఇక ఫైనల్లీ సి. నిశ్శబ్దము లేదా గందరగోళ స్థితి. ఇక్కడ ఇందాక చెప్పాం 10. ఇందులో కమ్యూనికేషన్ ఆగిపోవడం, నిశ్శబ్దంగా ఉండడం లేదంటే ఏం జరుగుతుందో అర్థం కాకుండా గందరగోళంగా ఉండడం. ఇది 10వ స్థితి. ఇది ఫ్లాండర్స్ చెప్పినటువంటి ఈ 10 కేటగిరీస్. ఈ కేటగిరీస్‌లో మనకిచ్చిన క్వెషన్‌లో 5, 10 అని అడిగాడు. కాబట్టి ఆన్సర్ 5, 10 ఉన్నదే రైట్ అవుతుంది. ద యాక్షన్ రిసర్చ్ మోడల్ స్ట్రెస్ ఆన్ కనెక్షన్ బిట్వీన్ క్లాస్ రూమ్ ప్రాక్టీసెస్ అండ్ సోషల్ కాంట్రాక్ట్. ఇది చర్యాత్మక పరిశోధన నమూనా తరగతి గది అభ్యసనం మరియు సాంఘిక నేపథ్యం మధ్య సంబంధాన్ని నొక్కి చెబుతుంది. ఏది అని అడిగాడు. ఇప్పుడు ఇది చూద్దాం దీనికి సంబంధించి ఆన్సర్. కార్యాచరణ పరిశోధన యాక్షన్ రీసెర్చ్ విద్యారంగంలో తరగతి గది సమస్యలు పరిష్కరించడానికి మరియు బోధనా పద్ధతులను మెరుగుపరచడానికి ఉపయోగించబడింది. వివిధ పరిశోధకులు దీనికి సంబంధించిన వేర్వేరు నమూనాలను ప్రతిపాదించారు. జాన్ ఇలియట్ మరియు ఎబర్ట్ అనేటటువంటి వాళ్ళు ఈ నమూనా తరగతి గదిలో ఉపాధ్యాయులు అవలంబించే రోజువారీ అభ్యాస పద్ధతులను కేవలం తరగతి గదికే పరిమితం కాకుండా వెలుపల ఉండే సామాజిక సంబంధాలు మరియు సామాజిక నేపథ్యంలో ఎలా ముడిపడి ఉన్నాయో స్పష్టం చేస్తాయి. ఉపాధ్యాయుని బోధన సమాజంపై మరియు సామాజిక శక్తుల తరగతి గదిపై చూపే ప్రభావాన్ని ఇవి నొక్కి చెబుతాయి. ఇది వీళ్ళిద్దరు చేసినటువంటివి. కట్ లెవిన్ మోడల్ ఏంటంటే కార్యాచరణ పరిశోధనకు ఉన్న మూల నమూనా యాక్టింగ్, అబ్జర్వేషన్, రిఫ్లెక్టింగ్ అనే చక్రీయ ప్రక్రియని ఇది సూచిస్తుంది. కట్ లెవిన్ నమూనా. లారెన్స్ అండ్ స్టెన్హౌస్ నమూనా
ఇది ప్రధానంగా ఉపాధ్యాయుడు ఒకే పరిశోధకుడు, టీచర్ యాజ్ ఎ రిసెర్చర్ అనే భావనను మరియు పాఠ్య ప్రణాళికను అభివృద్ధి నొక్కి చెప్తుంది. సో, ఆన్సర్‌లో ఇందులో మనకి మొదటిదవుతుంది. స్టీఫెన్ జాన్ ఇలియట్ అబాట్ ఇవి. ఇదేదైతే అదే. ఇక్కడ క్వెషన్ పేపర్‌లో అయితే స్టీఫెన్ జాన్ ఎలియట్ అనే 2 పేర్లే ఇచ్చాడు. కానీ వీళ్ళు. స్టీఫెన్ జాన్ ఎల్లార్డ్ డి అబట్ నమూనా అనేది ముగ్గురిది. వీళ్ళు ముగ్గురు వేరు. సో, ఆన్సర్ 3 ఈస్ రైట్ ఆన్సర్. తరగతి గది అభ్యసనము మరియు సాంఘిక నేపథ్యాల మధ్య సంబంధాన్ని నొక్కి చెప్పిన సిద్ధాంతం వీళ్ళ ముగ్గురిది.